క్రీస్తునందు ప్రియ సంఘమా, ప్రభువైన యేసు నామమున మీకు శుభములు. ప్రభు మనల్ని ఈ మార్చి నెలలో కూడా 3 వారాలు కాపాడి ఈరోజు 4వ వారంలోకి తీసుకొచ్చాడు. ఈరోజు మనం సజీవ లెక్కలో లెక్కింపబడ్డ వారమై ఆయన ప్రియ బిడ్డలుగా ఆయన ఆరాధించడం మాత్రమే కాక దేవుని వాక్యం నేర్చుకునే భాగ్యం మనకు కలిగిందని నమ్ముదాము. నమ్మి దేవుని వైపు చూచి దేవుని వాక్యాన్ని. ఇక మార్చి ఏప్రిల్ ఏమి నెలలు ఇవి అంటే, ఒకటి ఎండలు బాగా వస్తాయి ప్రారంభమవుతాయి. మార్చి ఏప్రిల్ మాసము ఈ నెలలు ఏమిటంటే పరీక్షలు, ఎగ్జామ్స్, పిల్లలకి ఎగ్జామ్స్ ఉంటాయి. మార్చి ఏప్రిల్ నెలలు ఏమిటంటే మంచిగా ఆ యొక్క మిరపకాయలు తెచ్చుకొని ఎండబెట్టి వాటిని దంచి కారం చేసుకోవాలి. మార్చి ఏప్రిల్ ఏమిటంటే మామిడికాయ పచ్చడి పెట్టుకోవటానికి. ఇవన్నీ కూడా లోకంలో ఉంటే మార్చి ఏప్రిల్ ఎండింగ్ కొంత హాలిడేస్ వెళ్ళిపోతారు, చక్కగా టూర్స్కి వెళ్ళిపోతారు. ఇవన్నీ ఉంటాయి. కానీ క్రైస్తవ సంఘానికి మార్చి ఏప్రిల్ ఒక విశిష్టమైన, ఒక ప్రత్యేకమైన, ఒక మంచి సమయం. ఏమిటంటే యేసు ఈ లోకానికి వచ్చి సిలువబడిన కాలం అది. ఆ కాలం మార్చి ఏప్రిల్లో ఒక రోజు వస్తుంది యూదుల క్యాలెండర్ బట్టి. యేసును అన్యాయంగా తీర్పు తీర్చి స్వజనులైన యూదులే, వారే రోమా ప్రభుత్వం ప్రపంచాన్ని ఏలుతుంది. ఆ రోజు రోమా ప్రభుత్వానికి అప్పచెప్పి ఈ యూదులు యేసు ప్రభువుని మరణశిక్ష విధించలేరు, వాళ్ళకి లేదు, ఆ హక్కు లేదు. కానీ మరణశిక్ష విధించమని ప్రభుత్వానికి మరి ఆ యొక్క ఆర్జీ పెట్టుకుంటే లేకుండా చెప్తే, వాళ్ళు చూసి అతను మరణముకు పాత్రుడైన అనిపిస్తే అతన్ని మరణశిక్ష వేసి చంపేస్తారు వాళ్ళు. సో ఆ మరణశిక్ష ఎలాగేస్తారు అంటే, ఆనాడు రోమన్స్ యొక్క మరణశిక్ష అది సిలువ. ఆనాడు సిలువ ఉంది. ఈరోజు కూడా అప్పుడప్పుడు మనము ఈరోజు ఎన్కౌంటర్లో కాల్ చేస్తున్నారు కదండి క్రిమినల్స్ని. ఒక్కోసారి అది మనమంతా నమ్మము, కానీ ఊరైతే వేస్తారు. కనుక ఢిల్లీలో దిశ కేసు, ఆమె పేరు మీద ఆ యొక్క నిర్భయ కేసులో 6 వాళ్ళను 5 ఊరేసినట్టున్నారు. వాళ్ళు ఊరేసిన నెక్స్ట్ డేనే లాక్డౌన్ స్టార్ట్ అయింది ఇండియాలో. నాకు అంత బాగా గుర్తు. 2020లో కరెక్ట్గా మార్చి మాసంలో స్టార్ట్ అయింది అది. కనుక నిర్భయ ఆ యొక్క నిందితులుగా దోషులు వాళ్ళని ఊరేసేసింది ఇండియన్ గవర్నమెంట్, అందరినీ చంపేసి. సో ఊరి మరణశిక్షకు ఉన్నట్టుగా 2000 సంవత్సరాల క్రితం సిలువ వేసేవాళ్ళు. సో ఈ యొక్క సిలువ మరి ఈ యొక్క సమయంలో మనం ధ్యానించాలి. ఈ మార్చి ఏప్రిల్లో సిలువను ధ్యానిస్తే మనకు చాలా మేలు. అది మనం ఎందుకు ధ్యానించాలి అంటే, సిలువ క్రైస్తవ్యానికి సెంట్రల్ థీమ్. అది ముఖ్యమైనది. సిలువను తీసేస్తే క్రిస్టియానిటీ ఏమీ లేదు. సిలువను పక్కన పెడితే క్రైస్తవేమో 0 అయిపోతుంది. సో కనుక సిలువ ఈరోజు దేవుని బిడ్డలకు అర్థం కాకపోతే వాళ్ళకు క్రిస్టియానిటీ అర్థం కాలేదు. నీ లైఫ్లో సిలువ అనేదే లేదంటే నువ్వు ఇంకా దేవుని బిడ్డగా మారలేదని. అంటే సిలువకు ఇంత దేవుడు మనకు ఆ యొక్క బైబిల్లో పెట్టి ఈ సిలువ విషయమై దేవుడు లోకానికి చెప్తూ మన ద్వారా చెప్పడానికి ఇష్టపడ్డప్పుడు, సిలువను ఈరోజు మత చిహ్నంగా కూడా చేసేసారు. యాక్చువల్గా అవసరం లేదు. ఇక క్రైస్తవుల మత చిహ్నం సిలువేం కాదు, కానీ అది అంతగా సిలువ క్రైస్తవులు మరి దాని విషయమై కేంద్రీకరించుకున్నారు. కనుక అన్యులు, వేరే వాళ్ళు సిలువను క్రాస్గానే క్రిస్టియన్స్ సింబల్గా ఎంచుతున్నారు. సో ఈరోజు మనము మన భారతదేశంలో విష్ణువును నమ్మేవాళ్ళు వైష్ణవులు అంటారు. వైష్ణవులు ఏం చేస్తారు? 3 ఏం పెట్టుకుంటారు? నామాలు పెట్టుకుంటారు. శైవులు ఉన్నారు, వాళ్ళు శివుడిని నమ్మారు, వాళ్ళు అడ్డంగా పెట్టుకుంటారు. అంటే ఏ దేవుణ్ణి దేవత నమ్మితే వాళ్ళకి ఏదో ఒక గుర్తు ఉంది కదా. అలాగున్నప్పుడు క్రైస్తవులకు కూడా ఇలాగున్న సిలువ అయ్యింది, కానీ అది దేవుడు చెప్పలేదు, బైబిల్లో ఒక్కడ లేదు. కానీ సిలువను పెట్టుకున్నంత మాత్రాన, సిలువను గుర్తించినంత మాత్రాన, కానీ సిలువ గురించి తెలియకపోతే ఏం ప్రయోజనము? నిష్ప్రయోజనం. కనుక మన చర్చు సిలువను గురించి నేర్చుకోవాలని మొదలుపెట్టి ఈ మార్చి మాసంలో మొదటి నేను ఆదివారం, లేకపోతే మొదటి ఆదివారం రోజు మరి నేను ఎవరి గురించి చెప్పాను? సిలువలోని ఒక భాగాన్ని చెప్పాను. అదేమిటంటే సిలువ క్షమాపణ. సిలువ క్రాస్ ఈజ్ ఎ ఫర్గివ్నెస్. అది యూట్యూబ్లో చూడొచ్చు. క్షమాపణతోటే క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది. దేవుడు మనల్ని క్షమిస్తే, మనం డబ్బిచ్చి, ధనమిచ్చి, వెండిచ్చి, బంగారం ఇచ్చి, ఇంకేదో చేసి రక్షణ పొందమో, గాడ్ ఫర్గివ్స్ us, సో వీ రిసీవ్ సాల్వేషన్. సో మొదటిది క్షమాపణ. 2వ ఆదివారం చెప్పాను మార్చి మాసంలో సిలువ విడుదల. ఈరోజు ప్రతి వాళ్ళు కట్టబడి ఉన్నారు,
కట్టబడి విడుదల ఎవరికి? జైల్లో ఉన్న వాళ్ళకు విడుదల అనుకుంటున్నాం కదా. కాదు, జైల్లో ఉన్న వాళ్ళకు విడుదల అది కోర్టులు, ఆ యొక్క పోలీస్ స్టేషన్లు అవి చేస్తాయి. కాదు, ఆ విడుదల కాదు. ఈరోజు తాగుబోతుకి తాగుడు నుంచి విడుదల కావాలి, వ్యభిచారికి వ్యభిచారం నుంచి, దొంగకు దొంగతనం నుంచి, మత్తు పదార్థాలకి ఇవన్నీ విడుదలతో పాటు ఆత్మ సంఖ్యలలో ఉంది కనుక మనిషికి విడుదల ఇవ్వటానికి యేసుప్రభు. మరి ఇలాంటివి దేంట్లో మనుషులకు మతమనే దాంట్లో ఉన్నారు. ఈరోజు మనుషులు మతమనే బంధకాల్లో ఉన్నారు. మతాలు పట్టి బంధించున్నాయి. దేవుడు మతాల్లోంచి విడుదల ఇవ్వటానికి వచ్చాడు. సో ఆయన అంతేకాదు, ఆ మతాల్లోకి ఇంకా డీప్ స్టడీ చేస్తే మనం వెళ్తే క్రిస్టియానిటీలో కూడా ఈరోజు డినామినేషనల్ ఫీలింగ్ ఉంది. అది కూడా ఒక బంధకాలే కనుక నేను సిఎస్ఐ, నేను మెథడిస్ట్, నేను బ్యాప్టిస్ట్, నేను పెంతికోస్టు కదా, నేను హెబ్రోన్ వాడిని, ఇలాగున ఆ బంధకాల్లో కూడా బతుకుతున్నారు ఇప్పటికీ. సో దేవుడు ఆ బంధకాల నుంచి కూడా విడుదల ఇవ్వటానికి వచ్చాడు. అది సిలువ బంధకాల విడుదల చెప్తుంది. మూడవది సిలువ గురించి నేను పోయిన వారం చెప్పాను. చెప్తారా ఏం చెప్పాను? సిలువ క్రయధనం. వెరీ గుడ్. ఈరోజు ఒక మనిషి తన్ను తాను మొత్తం సమర్పించుకున్నా, నిలువు దోపిడీ చేసిన, తనకున్న ఆస్తి అంతటి అమ్మి దేవుడికి ఇచ్చినాడికి రక్షణ రాదు. ఎందుకంటే నరుడు తన ప్రాణానికి వెల చెల్లించలేడు. ఈ భూమి మీద ఉన్న మనిషి తన ప్రాణానికి ధర చెల్లించలేడు. పాలిచ్చి పెంచే తల్లికి విలువనే మనం కట్టలేము. కట్టగలుగుతామండి? అమ్మ నువ్వు నన్ను పెంచి పెద్ద చేసావు, ఇగో ఇన్ని లక్షలు తీసుకో వదిలే అంటావా? అసలు ఏ నరుడు కూడా తల్లి రుణమే తీర్చుకోలేడు. మరి దేవుడిది. సో కనుక నరుడు యొక్క విమోచన లేదు కనుక, ఆ యొక్క డబ్బులతో కాదు కనుక దేవుడు క్రయధనంగా పెట్టాడు. మన భారతదేశంలోనే కేరళలోనే ఒక గొప్ప ధనవంతుడు, ఆయన వజ్రాల వ్యాపారి, బంగారు వ్యాపారి. ఆయన దుబాయ్కి వెళ్ళాడు ఏదో పని మీద, వ్యాపారి ఆయన. ప్రపంచంలో ఆయనకి ఎన్నో షాప్స్ ఉన్నాయి. ఖజానా జ్యువెలర్స్ ఉంది కదా, ఆ యొక్క జాయ్లక్కస్ అనేది. ఆ తర్వాత ఆయన గుండు కదా నా దగ్గర ఏంటి లలిత జ్యువెలర్స్. ఇక అట్లనే ఆయన కూడా చాలా పెద్ద. ఆయన ఇక్కడి నుంచి దుబాయ్ వెళ్ళాడు. దుబాయ్ వెళ్ళిన తర్వాత ఆ తర్వాత దుబాయ్లో అతనికి కోవిడ్ వచ్చిందండి, కరోనా వచ్చింది, చచ్చిపోయాడు. అతన్ని ఇండియాకు కూడా తీసుకురాలేదు. ఎందుకంటే అప్పుడు అన్నది ఆయనకు కేరళలో 5 ఎకరాలలో 70-80 రూమ్స్ ఉండే హౌస్ ఉంది ఆయనకు. ఒక భవంతి ఉంది ఆయన. బట్ హీ డైడ్. ఆయన బాడీ కూడా ఇండియాకి తీసుకొని రాలేదు. ఎందుకంటే అట్టే. సో నరుడు ఎంత కోటీశ్వరుడు ధనవంతుడైనా తన ప్రాణానికి విలువ చెల్లించలేడండి. సో అందు గురించి యేసు క్రయధనం చెల్లించాడు. సిలువ అంటే తన ప్రాణాన్ని ధారపోసాడు ఆయన. తన రక్తాన్ని ధారపోసిన స్థలమే సిలువ. గనక సిలువ అంటే ఏంటంటే క్రయధనము. మన రుణం అక్కడ తీర్చబడింది. మన పాప శాప రుణము కొట్టివేయబడింది. ఈ యొక్క ప్రభుత్వ లేకపోతే గవర్నమెంట్లు రైతుల రుణం మాఫీ అన్నారు కదండి. ఎందుకు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అట్లనే మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలోకి రావడానికి అదే కారణం. రాజశేఖర రెడ్డి గారు వచ్చి సైన్ చేసిన ఫస్ట్ సిగ్నేచర్ ఆయనది అదే కదా. తర్వాత ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఈరోజు తెలంగాణ ఇదంతా అయింది. కానీ అసలు రుణము మాఫీ చేయకపోతే వాళ్ళ రుణాలతో ఉరేసుకొని మందులు తాగి పెస్టిసైడ్స్ తాగి చచ్చిపోయారు కదా. రుణము తీర్చేవాడు లేడు ఈ భూమి మీద. పాప రుణాన్ని ఆయన క్రయధనం శిలలో చెల్లించాడు. సో 3 చెప్పాను కదా, ఈరోజు 4వది చెప్తాను. బైబిల్ తీయండి. దేవుని యొక్క వాక్యంలో ఆ యొక్క అపోస్తుల కార్యం 3వ అధ్యాయం తీస్తే, అపోస్తుల కార్యం 3వ అధ్యాయంలో యాక్ట్స్ 3rd చాప్టర్లో యేసుప్రభు ఆయన పరిచర్య అయిపోయింది. యేసుప్రభు పునరుత్థానుడై వెళ్ళిపోయాడు. ఈ పరిచర్యను ఎవరికి అప్పచెప్పాడు? శిష్యులకు అప్పచెప్పాడు. శిష్యులు అందరి ఇంటి దగ్గర కూర్చున్నారా? కూర్చోలేదు. వాళ్ళు ఒక టెంపుల్ కట్టుకొని కూర్చున్నారా? కూర్చోలేదు. వాళ్ళు ఒక ఆశ్రమం పెట్టుకొని కూర్చున్నారా? కూర్చోలేదు. వాళ్ళు ఇంకెక్కడైనా మరి ఒక స్థానాన్ని ఏర్పాటు చేసి లేదు. వాళ్ళు తిరుగుతూ సువార్తను ప్రకటించేవాళ్ళు, వాళ్ళు వెళ్తూ సువార్తను ప్రకటించేవాళ్ళు. ఎక్కడ ఊరికి వెళ్ళి అక్కడ ఆగి చెప్పేవాళ్ళు. నమ్ముకున్న వాడికి రక్షణ. బాప్తిసం నీళ్ళు ఉంటే బాప్తిసం ఇచ్చేవాళ్ళు. అట్లా సంఘాలు చర్చ స్టార్ట్ అయినాయి కనుక అపోస్తల కార్యం 3వ అధ్యాయంలో ఈ యూదుల్లోని యేసుప్రభు శిష్యుల్ని అపోస్తులు అంటారు. వాళ్ళు 3 గంటల పూట 3వ అధ్యాయంలో పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహాను వీళ్ళిద్దరు యేసుప్రభు శిష్యులు దేవాలయంలోకి ఎక్కి వెళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయంలోకి వెళ్ళి వారిని భిక్షమొట్టకు కొందని ప్రతిదినం వారిని శృంగారమైన దేవాలయపు ద్వారమున ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహాను దేవాలయంలో ప్రవేశింపబోన్నాడు. వాడు చూచి భిక్షమడగగా. వీళ్ళు పేతురు యోహాను దేవాలయానికి ఎందుకు వెళ్తున్నారు? ఆ దేవాలయంలో దేవుణ్ణి ఆరాధించడానికి కాదు. ఆ దేవాలయంలో ఇక్కడ మనలాగా బొమ్మలు విగ్రహాలు ఏముండవు. యూదుల దేవాలయం ఏంటో నేను చెప్పాను కూడా. వాళ్ళ దగ్గర బలిపీఠము
ఆ తర్వాత గంగాళము, లోపలికి వెళ్ళాక సముఖ బల్ల, మందసం ఉంటుంది లాస్ట్కి. కానీ వాళ్ళు దాన్ని ఆరాధించేవాళ్ళు కాదు వాళ్ళు. కానీ ఇక్కడ దేవాలయంకి వెళ్ళి ఆరాధించడానికి, అక్కడ సాక్ష్యం చెప్పడానికి వెళ్తున్నారు వీళ్ళు టెంపుల్కి. వెళ్తుంటే దారిలో మరి ప్రతి టెంపుల్ దగ్గర ఎవరు ఉంటారండి? భిక్షగాళ్ళు ఉంటారు. టెంపులే కాదు, అన్ని చర్చ్ బిల్డింగ్స్ బయట, గురుద్వారాల బయట కూడా ఉంటారు. ఎందుకంటే అది మత ప్రార్థనా స్థలాలు కనుక అక్కడ దయ పుడుతుంది, అందరికీ దానం వేస్తారని. అట్లనే ఒక కుంటివాడు పుట్టినప్పటి నుంచి ఉండి వాడు అడుక్కోవటానికి ఎవరో మోసుకొచ్చి తెచ్చి అక్కడ పెట్టేవాళ్ళు. వాడు సాయంత్రం వరకు అడుక్కొని మళ్ళీ తీసుకెళ్ళేవారు, అడుక్కునేవాడు భిక్షగాడు. అలాంటి వాడు కూర్చొని వాడు పేతురు యోహాలను చూస్తుంటే పేతురు యోహాను కూడా ఇట్లా చూసి అప్పుడు వాళ్ళు అన్నారు, మా వైపు చూడన్నారండి. చూడండి ఎంత మంచి మాట బైబిల్లో. పేతురు యోహాను వాడిని తేరి చూచి మాతోటి చూడమన్నారు. వాడు కొంచెం ఇట్లా ఎవరు మాట్లాడరు కదా, వాడు వారి యొద్ద ఏమైనా దొరికినని కనిపెట్టచ్చు, వారి ఎందు లక్ష్యం ఉంచి అట్లానే చూస్తున్నాడు. అంతలో పేతురు అన్నాడు, వెండి బంగారాలు మా యొద్ద లేవు, కానీ నాకు కలిగిందే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తిన వెంటనే వాని పాదములు చీలమండను బలం పొందెను. వాడు దిగ్గున లేచి 1 నిలిచి 2 నడిచెను 3 నడుచుచు ఆ యొక్క గంతులు 4 వేయిచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాను. గట్టిగా చెప్పలు కొడదామండి. బైబిల్ చెప్తుంది యేసు ప్రభు శిష్యులు అద్భుతాలు చేసేవాళ్ళు, సూచక్రియలు చేసేవారు, మహత్కార్యాలు చేసేవాళ్ళు. వాళ్ళు యేసు ప్రభు శిష్యులు, అపోస్తులు, వాళ్ళు చనిపోయిన వారిని కూడా లేపారు. ఇలాంటి ఒక మహాశక్తి వీళ్ళు ఉన్నప్పుడు మరి అలాగున్న వాడు నడిచే వరకు ఏమైంది? మీరు ఇంటికి వెళ్ళి చాప్టర్ చదువుకోవచ్చు. మొత్తం విస్మయం చెందారు, అక్కడ స్టన్ అయిపోయారు. బైబిల్లో పరవశం చెందారు. పరవశం అంటే కళ్ళ ముందు జరిగింది ఇదేనా, ఒక్కసారి పరవశం అంటే అత్యున్నతమైన ఆనందం కదా, తన్మయత్వం, పరవశం చెంది ఇదైపోయారు వాళ్ళు. అట్లా స్టన్ అయిపోయిన తర్వాత బైబిల్ చెప్తుంది ఆ దగ్గరలో ఉన్న వాళ్ళంతా పరిగెత్తుకొని వచ్చేసేసారు. నెక్స్ట్ వాటిని చూడండి. బైబిల్ చెప్తుంది వాడు పేతురు యోహాను పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం పొంది సొలొమోను మంటపంలో వారి ఎదుకు గుంపులుగా పరిగెత్తుకొని వచ్చేసారు. ఏం జరిగింది అని చూడటానికి వచ్చినప్పుడు పేతురు వాళ్ళతో అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలారా, మీరు వీరి విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతను నడవటము వీనికి బలం ఇచ్చినట్టుగా మీరు ఎందుకు మాట్లాడి తెరిచి వచ్చున్నారు అని వాళ్ళ యొక్క ఆశ్చర్యానికి జవాబిస్తున్నాడు. మీరు ఎందుకు అట్లా చూస్తున్నారు మమ్మల్ని? మేం చేసినట్టు కాదు, మేం చేయలేదు అని చెప్పి ఆయన పేతురు చెప్తున్న మాటలు చదువుతాను చూడండి. ఇక్కడ చదవాలి ఇవి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని వారి దేవుడు. 11 అనగా మన పితరుల దేవుడు మన సేవకుడు అని యేసును మహింపరుచున్నాడు. మీరు ఆయన అప్పగించి తిరిగి పిలాతు ఆయన విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు అంతటి ఎదుట ఆయన నిరాకరించిరి. మీరు పరిశుద్ధుల్లో నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని అంటే ఆ యొక్క బరబ్బను మీకు అనుగ్రహింపమని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి, కానీ దేవుడు ఆయనను మృతులను లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామమందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరచెను. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయని ఆన్సర్ వచ్చింది వాళ్ళకు. వాళ్ళందరూ ఆశ్చర్యపడి ఎట్లా చేసి ఎట్లా అంటే మేం చేయలేదు, మేము మామూలు వాళ్ళ మేమేం. కానీ ఎట్లా జరిగిందంటే మన పితరుల దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు ఆయన ఒక కాలంలో చెప్పి తన కుమారుడిని పంపించాడు. ఆ కుమారుడిని యేసుక్రీస్తుని మీరు చంపారు. మీరు ఎవరిని చంపారో ఆయన పేరుతో చేస్తున్నాం. ఇది వాళ్ళకి యూదులకు నచ్చలేదండి. ఏంటి, మేము చంపామా? అవును, మీరే చంపారు. మీరు ఎవరిని చంపారో ఆయన పేరట చేస్తున్నా. పేతురు పేరట లేవలేదేడు, యోహాను పేరట కాదు, యేసు ఎవరు? మీరు చంపిన యేసు, మీరు హంతకులు అని చెప్పి మొదలుపెట్టాడు. ఆ మాటకు వాళ్ళు చాలా ఇబ్బంది పడిపోయారండి. ఇదేంట్రా బాబు, నువ్వు చేసుకుంటే నువ్వు చేసుకో, నువ్వేం ప్రకటించుకుంటే ప్రకటించుకో, కానీ మేము చంపిన యేసు అంటావే, తప్పలేదు అట్లా దాన్ని అని గుంపు కూడా ఇంకెక్కువ మంది చేసి పోయి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే పేతురు యోహాన్ని పిలిపించి ఏం చేశారంటే, మీరు ఈయన పేరట మీరు ఇక ప్రకటించడానికి లేదు, ఎందుకంటే మేము ఆయనను చంపామంటున్నారు కదా, అది పక్కన పెట్టండి, ఇంకా ఆయన పేరు ఎత్తుకోవద్దు, ఆయన పేరుతో ఏమీ ప్రకటించకూడదని చెప్పి వాళ్ళని ఇచ్చేశారు. చూడండి, ఈ యొక్క అపోస్తలుల కార్యం 5వ అధ్యాయం తీయండి. 5వ అధ్యాయం తీసి 40వ వచనంలో ఉండి 40 వారు అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామం బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. 5:40 అపోస్తలుల కార్యము 5:40 కనుక ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములో యేసు అనే ఆయన రక్షకుడు,
యేసు అనే ఆయన రక్షకుడు అంటే పర్వాలేదు, కానీ మీరు యేసును మేము చంపిన యేసుని అని అంటున్నారే, అది మీరు మాత్రం ఊరుకోము, కనుక ఆ యేసు నామాన్ని ప్రకటించకూడదు అన్నాడు. ఎందుకు ప్రకటించకూడదు అన్నారంటే ఈ బైబిల్లో మనం చూస్తే ఇతనే కాదు, మళ్ళీ అపోస్తలుల కార్యం 7వ అధ్యాయంలో చూడండి, ఆ యొక్క స్టెఫెను మాట్లాడుతూ కూడా అపోస్తలుల కార్యంలో 7వ అధ్యాయంలో 51లో చూడండి, ఇంకొక ఆయన పేతురు యోహాను కాక స్టెఫెన్ అని ఇంకొక డీకను ఈ బైబిల్లోనే, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబరుచుని వారులారా, మీ పితరుల వల్ల మీరును పరిశుద్ధాత్మ ఎదిరించున్నారు, మీరు మీ పితరుల ప్రవక్తలలో ఎవరిని హింసించండి ప్రశ్న వేస్తున్నాడు. ఆ తర్వాత ఆ నీతిమంతుని రాకని గురించి ముందు తెలిపిన వారిని చంపిరి, అయినను మీరు అప్పగించి హత్య చేసిన. చాలండి, ఇక్కడ 2 వచనాలు మీకు చూపించాను రెఫరెన్స్ గురించి. ఆనాడు యేసుక్రీస్తు సిలువను లేకపోతే యేసుక్రీస్తుని ప్రకటిస్తుంటే యూదులకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే మీరు పేతురు యోహాను మీరు ఏమన్నా చేసుకోండి, కానీ మీరు యేసు పేరిట చేయొద్దు దయచేసి. యేసు పేరిట చేస్తున్నా కానీ మళ్ళీ ఏమన్నారు, మీరు హంతకులని మమ్మల్ని అంటున్నారు. మేము హంతకులము, యేసు ప్రభు కదా, మేము ఆయనను చంపామంటున్నారు, కానీ మరి మాకు ఆ యేసునామం ప్రకటించడం ఇష్టం లేదు, మీరు బంద్ చేయండి అని చెప్పి ఆజ్ఞలు పెట్టి శిష్యులను బంధించారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు ఆలోచించండి, మనము సిలువ గురించి నేర్చుకున్నప్పుడు సిలువ ఇక్కడ ఎవరికి ఆటంకంగా ఉంది తెలుసా అండి? యూదులకు ఆటంకంగా ఉంది. సో సిలువ అంటే ఏంటో ఈరోజు మనం నేర్చుకునే మొదటి భాగము ఆటంకము. ఎవరికి ఆటంకము? యూదులకు ఆటంకము. ఎందుకు ఆటంకము అంటే ఆయన పేరట వీళ్ళు చేస్తూ మేము ఆయన హంతకులము, మేమే చంపాము అని చెప్తున్నారే, ఇట్లా మీరు స్ప్రెడ్ చేయొద్దు, ఇది స్ప్రెడ్ చేయొద్దు, మేము ఊరుకోము. ఆయనను ఎందుకు చంపామో అని చెప్పి ఆయన ఎందుకు ఆయన పేరిట మేము ప్రకటించడం వద్దని చెప్తున్నామంటే అని వాళ్ళ ఆటంకాన్ని తెలియజేయడానికి 7 సంగతులు ఉన్నాయండి. రాసుకుంటారా? స్పీడ్గా చెప్తాను. 7 థింగ్స్ వాళ్ళు ఆనాడు యేసు ప్రభువుని ఆయన నామాన్ని యూదులే ఆయన ప్రజలే ప్రకటించవద్దని ఎందుకు చెప్తున్నారంటే, ఎందుకు వాళ్ళకి ఆటంకంగా ఉందంటే, నెంబర్ 1 మొట్టమొదటి పెడుతుంది, ఆజ్ఞలను వాళ్ళు ఆచారాలుగా ఎంచారు, యేసు వాళ్ళను ఖండించాడు. వాళ్ళ యొక్క ఆచారాలను దేవుడు ఎండగట్టాడు, వాళ్ళ ఆచారాలను దేవుడు ఇది తప్పు అని చెప్పాడు వాళ్ళు నమ్ముతున్నది. దానికి నేను దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 2-3 అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళ యొక్క తల్లిదండ్రులను పోషించాలి, వాళ్ళు తల్లిదండ్రులకు ఇవ్వాలి కనుక, అట్లా ఒక తమ్ముడు వాళ్ళ ఒక అన్నను ఏం చేశాడంటే, అరే మీ అమ్మకు నాన్నకు ఇవ్వంటే అప్పుడు అతను ఏమన్నాడంటే ఇది కుర్బాను అన్నాడు. కుర్బాన్ అంటే కుర్బాన్ అంటారు కదా, అంటే దేవార్పితము అని. దేవార్పితం అయినప్పుడు అది ఇక వాళ్ళ అమ్మ నాన్న కష్టాల్లో ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్న బాధల్లో ఉన్నారు, వాళ్ళ అమ్మ నాన్నకు అవసరము, కానీ వీడికి ఇష్టం లేక ఏమన్నాడు తెలుసా, ఇది కుర్బాను అంటే దేవుడికి అర్పితము అంటే వాడు తప్పించుకుంటున్నాడు. తప్పించుకున్నప్పుడు ఏమవుతుంది, అప్పుడు దేవుడు అన్నాడు, ఒరే దుర్మార్గులారా, మీ తల్లికి తండ్రికి ఇవ్వటానికి కూడా దేవుడిచ్చిన మోసే ఆజ్ఞను మీరు ఏం చేస్తున్నారు, మీ యొక్క సొంతంగా వాడు అంటే అలాగున్న ఆచారంగా దాన్ని చేసేసారని చెప్పి. అసలు దానికి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే, అంటే దేవుడికి ఆ యొక్క ఇచ్చే మనసు లేదు వాడికి, కానీ తల్లిదండ్రులకు ఇవ్వకూడదు. తల్లిదండ్రులకు ఎందుకు ఇవ్వట్లేదు? ఆ ఇంట్లో 3 అన్నదమ్ములు ఉన్నారు, వాడు ఒకడు ఏం చేస్తున్నాడంటే వాడి దగ్గర లేదు, వీడి దగ్గర ఉంది, నువ్వు ఇయ్య అంటే నేను ఇవ్వను, ఇది దేవుడికి ఇచ్చానని ఒక దేవుడి ఆజ్ఞను భయంకరంగా వాడుతున్నందుకు దేవుడు వాళ్ళను ఖండించాడు. అది వాళ్ళకి ఇష్టం లేదు కనుక ఈ మోషే ఆజ్ఞలను తప్పుగా చెప్తున్నాడనే మేము ఆయనను చంపాము అని చెప్పి వాళ్ళు ఇచ్చేశారు. మీకు అర్థమవుతుందండి, ఆజ్ఞలు వేరు ఆచారాలు వేరు. ఆజ్ఞలను మనం దేవుడిచ్చినవి తీసుకోవాలి తప్ప ఆచారాలను కాదు. కనుక యూదా మతాన్ని మొత్తం ఆచారంగా మార్చేసినందుకు యేసు ప్రభు ఖండించాడు కనుక వాళ్లకు ఇది. రెండవది, ఆ యొక్క ఆజ్ఞలు ఆచారాలు కాకుండా అంటే ఆ యొక్క కమాండ్మెంట్స్ ఆ యొక్క కస్టమ్స్ కాకుండా రెండవది బైబిల్ చెప్తుంది విశ్రాంతి దినము, సబ్బాటిక్ డే అంటారు. యేసుప్రభు విశ్రాంతి దినాన్ని ఆయన గైకొనలేదని ఎప్పుడు నింద. యేసుప్రభు ఏ రోజు విశ్రాంతి దినానికి ఆయన టెంపుల్కి వెళ్ళేవాడు, దేవాలయానికి వెళ్ళేవాడు, అక్కడ ఆరాధిస్తున్నప్పుడు వెంటనే ఎవరినైనా చూసి స్వస్థపరిచేవాడు. స్వస్థపరచకుండా వాళ్ళు గగ్గోలు పెట్టారు, ఏమన్నాడు, నువ్వు ఈ రోజు ఎందుకు స్వస్థపరుస్తున్నావు, ఇలా చేయకూడదు అని చెప్పి జనులను తిట్టేవాళ్ళు. 6 దినాలు ఉన్నాయి కదా, మీరు ఆ రోజు వచ్చుకోండి, ఈరోజు చేయకూడదు అని వాళ్ళు విశ్రాంతి దినాన్ని యేసు ప్రభు
ఆయన అపవిత్రపరుస్తున్నాడు, దాన్ని పాటించట్లేదని యేసు మీద నింద మోపితే ఇప్పుడు మనము దాన్ని విశ్రాంతి దినమున యేసుప్రభు ఏం చేశాడండి? ఆయన వ్యాపారం చేశాడా? వ్యాపారం చేయడం తప్పు. విశ్రాంతి దినమున పని చేయడం తప్పు. ఆనాడు యూదులకు విశ్రాంతి దినమున ప్రయాణం చేయడం తప్పు, ఇంకా వేరేవన్నీ. కానీ విశ్రాంతి దినమున ఒక బిడ్డను బాగు చేస్తే అది పనా? ఎంత మూర్ఖులారా మీరు, ఎంత పనికి మానవాళ్ళు మీరు అని యేసు ప్రభు విశ్రాంతి దినమున వాంటెడ్గా చేసేవాడు. ఆ రోజే ఇతరులను బాగు చేసేవాడు. వాళ్ళు యూదులకు అర్థమైంది దీని విశ్రాంతి దినం ఎందుకు చేస్తారు. మనకి ఇక్కడ క్లారిటీ కావాలి. ఈరోజు కూడా మనం కూడా చాలామంది చర్చ్ ఎగ్గొట్టి మీ ఆఫీస్లోనో నీ కంపెనీలోనో నీ దగ్గర ఓటీ ఇస్తే వెళ్తే అది పాపం అండి. ఓటీ అంటే ఓవర్ టైం కొరకు డబ్బుల కొరకు ఈ ఆదివారం ఎగ్గొట్టి పోయి నువ్వు డబ్బుల సంపాదనకు పోతే అది పాపము. అట్లా తీసుకోవాలి తప్ప నువ్వు ఆదివారం ఆరాధనకి వెళ్ళాలనుకున్నావు కానీ సడన్గా ఎవరికో బాగలేదు, వాళ్ళు నువ్వు తప్ప వాళ్ళకి సహాయం చేసే వాళ్ళు లేరు, వాళ్ళని తీసుకొని నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించి అయిపోయే వరకు సమయం అయిపోయింది ఆరాధనకి, నువ్వు వెళ్ళకపోయినా దేవుడేమన్నాడు. ఆ రోజు నువ్వు మంచి చేసావు, ఇన్ని దినాలు ఆరాధన లేదు నేర్చుకున్నావు, అది చేస్తుంటే అది పాపమా? అది తప్ప. కానీ ఎవడైతే డబ్బు సంపాదించుకోవటానికి ఇంకా సొంత పనులకు ఆదివారం ఆరాధన ఎగ్గొడితే పాపం తప్ప ఎవరికో సహాయం చేస్తే ఇట్లా తప్పండి. యేసు ప్రభువుని అట్ట తప్పుపట్టారు. నువ్వు విశ్రాంతి దినానికి అయిపోండి అంటే వాళ్ళకి ఆ రోజు ఆ జ్ఞానం లేక నేను విశ్రాంతి దినాన్ని ఏం చేస్తున్నాను? నేను నా శిష్యులు డబ్బులు లెక్క పెట్టుకొని డబ్బులు నాకు వ్యాపారం చేస్తున్నామా? చేయట్లేదే. దేవాలయంకి వచ్చాము, ఆరాధిస్తున్నాము, ఎవరో బాగులేని వాళ్ళని బాగు చేసాం. సో రెండవది విశ్రాంతి దినం అంటే సబ్బాటి ఆయన గమనించలేదు. మూడవది ఉపవాసం. యేసుప్రభు శిష్యులు ఆయన ఎప్పుడు ఉపవాసం చేయలేదండి, ఎప్పుడు చేసేవాళ్ళు కాదు. యూదులు ఏమైనా వాళ్ళంటే నువ్వు ఉపవాసం చేయవు, నీ శిష్యులు ఉపవాసం చేయవంటే దేవుడు చెప్పేవాడు మేము అలాంటి ఉపవాసాన్ని చేయము. ఎందుకు చేయమంటే అది వేషధారణతో కూడిన ఉపవాసము, అది వేషంతో నిండిన ఆచారంతో నిండిన ఉపవాసం చేయము. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఎవరైనా చచ్చిపోయారండి, ఆ రోజు బిర్యానీ వండుకొని తింటారండి వాళ్ళు? ఉన్నారు ఎవరైనా ఇక్కడ అట్లాంటి వాళ్ళు? లేరు కదా నాయన. ఎవరైనా ఇంట్లో ఎవరైనా సస్తే బిర్యానీ వండుకొని తినరు ఆ రోజు, అసలు తినరు. ఎందుకు తినరు? దుఃఖము. ఎందుకు తినరు? బాధ. ఎందుకు అంటే ఆ దినమో మనుషులు తినబుద్ధి కాదు. సో దేవుడు కూడా ఏం చేయాలంటే ఉపవాసం ఎప్పుడు ఉండాలంటే ఆచారాన్ని బట్టి కాదు కదా. ఈ దినం వచ్చింది, ఆషాఢం వచ్చింది, లేకపోతే ఫాల్గుణం వచ్చింది, ఇప్పుడు కాదు ఉపవాసాలు చేసేది. దిక్కుమాలిన క్రిస్టియన్ చర్చికి కూడా అది ఉంది ఈరోజు. చెప్తున్నాను, నేను ఓపెన్గా చెప్తున్నాను, నాకేమీ తెలియదు. ఈ యొక్క గుడ్ ఫ్రైడేకి ముందు ఒక బుధవారం వదిలిపెడితే 40 days బిఫోరు ఈ యొక్క ప్రపంచంలోని ఒక చర్చ ఏం చేస్తారు, లెంట్ డేస్, శ్రమల దినాలని చెప్పి ఒక లాస్ట్ మంత్లో వచ్చిందండి, ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు అయిపోతుంది, రేపు ఎల్లుండి అయిపోతుంది లెంట్ డేస్ అని. అది బిబ్లికల్ కాదు, అన్బిబ్లికల్ అది. అయితే నాకు ఫుల్ ఫోన్లు వచ్చినాయండి. ఏమని తెలుసా? పాస్టర్ 40 days మీ దగ్గర శ్రమల దినాల ప్రార్థన, నువ్వు రా నా దగ్గరకు వస్తే నీకు శ్రమ స్టార్ట్ అవుతుంది అని చెప్పాను. ఇక నీకు స్టార్ట్ అవుతుంది లేదు, ఏమి శ్రమలు తినాలంటే ఆచారం అది కనుక అసలు అట్లా ఉపవాసం చేయకూడదు. అది నేను అందు గురించి పెట్టలేదు 40 days. ఇంకా కొంతమంది పాస్టర్లు అయితే నాకు తెలిసిన వాళ్ళు అన్నా మనం పెట్టకపోతే వేరే వాళ్ళ దగ్గరికి పోతారు, పోనీ గాడిద పెట్టిపోతే ఏముంది, నాకేం ప్రయోజనం లేదు. ఏది సత్యమో దానికి అయిపోదాం, కాదంటే వదిలిపారేద్దాం. 40 days ప్రేయర్ పెడితే అది పచ్చి ఆచారం. ముస్లిం రంజాన్ అని 40 days ఉంటారు. దీక్ష పూనిన వాడు 40 దినాలు దీక్ష పొందుతున్నాడు. కానీ క్రైస్తవం అట్లా లేదండి, అస్సలు లేదు. ఉపవాసం ఉండాలంటే ఎందుకు ఉండాలి తెలుసా? నీ బ్రతుకులో దేవుడి సన్నిధిలో తగ్గించుకోవటానికి. నువ్వు పాపం చేత పట్టబడ్డావు, యేసయ్యా నన్ను పాపం నుంచి విడిపించు, దానికి ఉపవాస ప్రార్థన చేయి. దేవా మా ఇంట్లో మా అన్నకు లేకపోతే మా వదినకు బాగలేదు, అక్కకు బాగలేదు, ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. అది ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు, ఈ 40 daysలో కాదు కదా. సో దేవుడు చెప్తున్నాడు చాలామందికి ఫాస్టింగ్ వేషధారణ దేవుడు ఖండించి పారేశాడు. నేను మా శిష్యులేం ఉపవాసం ఉండము. ఉపవాసం ఉండాల్సిన దినం వస్తుంది, ఎగ్జామ్స్ ఉన్నాయి, ఉపవాసం చేసుకో. ఎగ్జామ్ దాంట్లో దేవుడు పాస్ చేస్తాడు కాదు, నువ్వు ఉపవాసం చేస్తే నీకు జ్ఞానం ఇవ్వటానికి ఉపవాసం ఉపయోగపడుతుంది. అంతేగాని ఉపవాసం చేస్తే దేవుడు రిజల్ట్ నువ్వేం పేపర్ మీద రాయకపోతే ఇవ్వడు. ఉపవాసం ఎందుకు చేయాలంటే, దేవా నేను ఈ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాను, నాకు తెలివి లేదు, జ్ఞానం ఈ ప్రభు అని అడిగితే జ్ఞానం ఇస్తాడు, అప్పుడు నువ్వు ఎగ్జామ్. అట్లా ఉపవాసం చేయాలి. ఉపవాసం అంటే అలగడం కాదు, ఒకళ్ళ మీద దేవుడి మీద అలిగి సాధించు. సో క్లారిటీ ఉంది ఫాస్టింగ్కి. సో మన చర్చ్ కూడా
40 days ప్రార్థన చేయరు. నాకు ఫోన్లో వస్తే చెప్పానమ్మా మేము ప్రార్థన పెట్టమది. నీకు ప్రార్థన నేర్పిస్తాను, నేను రా, నా చర్చిలో ప్రార్థన నేర్పిస్తాను. బైబిల్లో 221 ప్రార్థనలు ఉన్నాయి. ప్రార్థన నువ్వు ప్రార్థనా బిడ్డగా మారిపోవాలి. ఈ దిక్కుమాలిన వేషధారణతో ఈ లెంట్ డేస్ అని 40 days ప్రేయర్ చేస్తే అది లోకంలో వాళ్ళు పాటిస్తారు, మనం పాటించమమ్మా అని చెప్పినప్పుడు వాళ్ళు రాలేదండి, మానేసుకున్నారు. ఇంక వేరే చర్చలు ఎత్తుక్కొని ఎక్కడికో పోయి. అదొక ఆచారం కనుక. ఉపవాసం ఎప్పుడు ఉంటామండి? అందుకంటే ఫస్ట్ మాట అన్న, మన ఇంట్లో ఎవరైనా సస్తే ఉపవాసం ఉంటామా? బిర్యానీ వండుకుంటాం, ఆ రోజు ఉంటాం కదా. అట్లనే నీ జీవితంలో కష్టము, కన్నీరు, వేదన, బాధ, శ్రమ, ఒక శక్తి సరిపోవట్లేదు. పాస్టర్లో మేమెందుకు ఉండాలండి? అపవాది దయ్యాలతో పోరాటానికి. దయ్యం శక్తి చాలా పవర్ఫుల్ కనుక దాన్ని జయించాలంటే కుదరదు కనుక ఉపవాసం ఉండి వెళ్ళి వాక్యం చెప్పాలి, ఉపవాసం ఉండి వెళ్ళి దయ్యాలను వెలగొట్టాలి, ఉపవాసం ఉండి వెళ్ళి అసత్యాన్ని ఖండించాలి. ధైర్యం ఉండాలి కనుక అందు గురించి ఫాస్టింగ్ చేస్తాం అంతే. లేదు ఎవరికైనా పిల్లలు పుట్టలేదు, చేయను ఫాస్టింగ్ చేయి, కన్నీరుతో ప్రార్థన చేయి, దేవా ఏ శాపం ఉందో కొట్టివేయి. అట్లాంటి ఉద్యోగం లేదు, చేయి, ప్రార్థన చేయను. ఉపవాసం చేస్తే ఉద్యోగం కాదు, ఉపవాసం చేస్తే నీ బ్రతుకులో ఏముందో బయలుపరుస్తాడు. దాన్ని తొలగించుకుంటే నీకే జాబ్ వస్తుంది. సో యేసు ప్రభు 3 చెప్పాను ఇప్పుడు. మొదట ఆజ్ఞలు, రెండోది ఆయన విశ్రాంతి దినము, మూడోది ఉపవాసాన్ని పాటించలేదని ఆయనను వాళ్ళు మేము చంపామని చెప్పుకుంటున్నారు. 4వది బైబిల్ చెప్తుంది చేతులు కడుక్కోవడం. చేతులు కడుక్కోవడం ఇది కూడా ఒక ఆచారమే. దాంట్లో వచ్చినామని చేతులు కడుక్కోవడం. ఎందుకు చేతులు కడుక్కోవడం? వాళ్ళు ఎప్పుడు చూసేవాళ్ళు యేసుప్రభు భోజనం చేసిన ఆయన శిష్యులు, చేతులు కడుక్కోరు నీ శిష్యులు, ఎందుకు కడుక్కోరు అంటే యేసుప్రభు అన్నాడు, ఒరే చేతులు కడుక్కోవడం ఆచారం. చేతులు కడుక్కుంటే మనము పరిశుద్ధులం అయిపోతామా? చేతులు కడుక్కుంటే మనం పవిత్రం అయిపోతామా? బుద్ధిహీనులారా, చేతులు కడుక్కోవాలంటే నీళ్లు కావాలి, నీళ్లు లేకపోతే ఎట్లా కడుక్కుంటారు? సో కనుక అది కాదు. ఇప్పటికి కూడా ముస్లిమ్స్ నమాజ్ చేసేటప్పుడు ఇట్లా ఇట్లా కడుక్కొని ఇట్లా ఇట్లా వేసుకుంటారు. ఈ ఎవరి ఆచారంలో వాడికి ఉంది, మనకు అక్కర్లేదు. కానీ ఈ చేతులు కడుక్కోవడం అనేది యూదుల యొక్క ఆ యొక్క బుద్ధిహీనమైన ఒక ఆచారం. దేవుడు ఖండించాడని ఎప్పుడు కడుక్కోలేదండి. ఎందుకనంటే దేవుడు చెప్తున్నాడు, మీరు బయట కడుక్కొని లోపల అజితేంద్రితో, మీరు పాత్రను బయట కడుగుతారు, లోపల కుళ్ళిపోయి ఉన్నారు. మీరు బయట చేతులు కడుక్కుంటారు, అన్నీ చేస్తారు, హృదయం మీది కుళ్ళిపోయి ఉంది, దుర్వాసనతో నిండింది కనుక దాన్ని కడుక్కోవాలి. మాకు అవసరం లేదు అది అని యేసు ప్రభు స్పష్టంగా చేతులు కడుక్కోవటానికి చెప్పారు. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇంగ్లీష్లో రాసి పెట్టుకోండి, క్లీన్లీనెస్ ఈజ్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ హోలీనెస్. హోలీనెస్ అంటే పవిత్రత, క్లీన్లీనెస్ అంటే పరిశుభ్రత. పరిశుభ్రత పాటించమని గవర్నమెంట్ చెప్పట్లేదా కదా? గవర్నమెంట్ చెప్పట్లేదా? మరి చేతులు కడుక్కోవడం అన్నికంటే ఎప్పుడు కడుక్కున్నాం మనం? కోవిడ్లో ఊరికే నువ్వు పుసుకో నువ్వు పుసుకో ఎట్లా కడుక్కున్నా, ఏది ముట్టుకున్నా కడుక్కో, పుసుకో. కోవిడ్ చూపించింది ఒక్కొక్కడికి కదండి. కడుక్కున్నారా లేదు అప్పుడు? ఊరికే ఇట్లా 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 అని బిడ్డ అని చెప్పి ఎక్కడ అంటుకుందో కడుక్కొని మరి అది క్లీన్లీనెస్, అది హైజీనిక్గా కదండి. ఏ మనకు బ్యాక్టీరియానో వైరస్ వస్తుందని కడుక్కుంటున్నాను తప్ప హృదయంలో ఉండే ఆలోచనలు చెడ్డవి, మనసులో ఉండే భావనలు భయంకరమైనవి, హృదయంలో ఉండే కోరికలు తుచ్చమైనవి, ఆ యొక్క తల్లో ఉండే ఆలోచనలు నీచమైనవి. ఇవి పెట్టుకొని బయట కడుక్కుంటే బాగవుతాడు ఒకడు. నేను నా శిష్యులు ఎవడు కడుక్కోడు చేతులు అని చెప్పి యేసుప్రభు డైరెక్ట్ చెప్పాడు. అందు గురించే మేము యేసుప్రభుని చంపాము అని వీళ్ళు అనేవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత చేతులు కడుక్కోవడం తర్వాత నెక్స్ట్ది యేసుప్రభు కుష్ఠవ్యాధులను ముట్టుకునేవాడు అండి. కుష్ఠవ్యాధులు ఎవరాళ్ళు? వాళ్ళు ఒక అంటువ్యాధి కనుక, అది అంటువ్యాధులు కాదు, ఆనాడు అదొక భయంకరమైంది కనుక ఒక కుష్ఠవ్యాధుడు ఎవడైనా ఆ యొక్క వీధిలోకి అనుకోకుండా వచ్చాడు అనుకో, వాడు ఇట్లా పట్టుకొని పెదం పైకి లేపి కుష్ఠ అని అరవాలేడు. అరవకపోతే రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు వాడు. కానీ ఏంటి యేసు, ఓ పేతురు యోహాను మీ గురువు ఎవరో యేసు, కుష్టి వాళ్ళని తాకేవాడు వాళ్ళని అని అందుగురించే ఆయన ఈ మోషే ధర్మశాస్త్రంలో కుష్టివాడు బయట ఉండాలి, కుష్టివాడు అసలు రాళ్ళతో కొట్టచ్చు, అట్లా మేము నేర్చుకున్నాము. నువ్వేంటి కుష్టివాళ్ళని తాకేస్తావు, వాళ్ళని ముట్టేసుకోవడమేనా అని యేసు ప్రభువుని వ్యతిరేకించారు. ఒకడైతే యూదులైతే ఒక బుక్లో రాసింది, నేను చదివాను ఒక రబ్బీ బుక్లో, వాళ్ళు ఎంత భయంకరమైన ఇది ఉండేదంటే, వాళ్ళు ఎవరైనా అనుకోకుండా ఒక కుష్టివాది ఆయన ఒక వీధిలోకి వచ్చాడు అనుకోండి, అంటే షాపింగ్, ఇక్కడ వెంకటాద్రి పక్కన ఒక సందు ఉంటుంది, ఆయన వెళ్తుంటారా మీరు? వెళ్ళారా? అన్ని షాపులేగా ఫుల్ కిటకిటకిటకిటకిటలు ఆడుతుంటుంది. ఎప్పుడైనా అక్కడ బాంబ్ బ్లాస్ట్ అయిందనుకో ఎక్కువ మంది పోతారు. అట్లా అంత కిటకిట స్థలాలకు వెళ్ళకూడదండి, జాగ్రత్తగా ఉండాలి. అలాంటి ఒక స్థలంలోకి అనుకోండి, అలాంటి బజార్లోకి ఒక కుష్టివాడు వస్తే ఒక యూదుడు ఇంకోతో చెప్తున్నాడు, ఆ కుష్టివాడు వచ్చిన తర్వాత నేను ఆ స్ట్రీట్లోకి వెళ్ళట్లేదు తెలుసా అని గర్వంగా చెప్పుకుంటారు. నేనెంత నిష్టగలవాడిని,
కుష్టువాడిని తాకడం కాదు, కుష్టువాడు ప్రవేశించిన ఆ వీధిలోకి నేను వెళ్ళను అని గర్వంగా చెప్పుకునేవారు. యేసుప్రభు ఏమో కుష్టివ్యాధులను తాకేస్తున్నాడు. సో ఆయన పట్లగా అభ్యంతరానికి అది కారణం. నెక్స్ట్ యేసుప్రభు కుష్టివ్యాధులు కాక సమరయులతో అండి. సమరయులు కనుక సమరయులు అంటే ఎవరు? తండ్రి యూదుడైతే తల్లి యూదురాలు కాదు, తల్లి యూదురాలైతే తండ్రి యూదుడు కాదు. అంటే యూదుడు అంటే దేవుని ప్రజలు కాని వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకు అప్పుడు వేరే దేశాలు ఉండేవి, పక్కన అమోరీలు, కనానీలు, పెరిజ్జీలు, ఎబూసీలు, గిర్గాషీలు, హిత్తీయులు అని ఉండేవి కనుక చాలా దేశాలు ఉండేవి. వాళ్ళంతా విగ్రహారాధికులు అప్పట్లో. వాళ్ళని యూదులు వెళ్ళి పెళ్లి చేసుకుంటే పుట్టినోళ్ళు సమరయులు. సో తండ్రి యూదుడైతే తల్లి కాకపోవచ్చు, తల్లి ఆమె వేరే వచ్చి పెళ్లి చేసుకుంది కనుక అలా పుట్టిన పిల్లలు ఇవ్వను. తల్లి యూదురాలు కావచ్చు, యెహోవా దేవుడు మోషే దేవుడిని ఎరిగిన తల్లి, ఆ తల్లి యూదురాలు. తండ్రి కాకపోవచ్చు, ఎవడో వేరే దేశం నుండి చేసుకుంటే వాళ్ళకు పుట్టిన పిల్లలే కనుక యూదులేమనే వాళ్ళు తెలుసు. ఈ సమరయులను దూరం పెట్టాలి వాళ్ళని. వాళ్ళు అంటరాను వాళ్ళు అసలు సమరయ ఊర్లోంచి కూడా వెళ్ళేవాళ్ళు కదా. ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా, మన భారతదేశంలో అగ్రకులస్తులు ఏం చేస్తారండి, అంటరాని వాళ్ళని చెప్పి నీళ్ళు ఇవ్వరు, వాళ్ళ యొక్క ట్యాబ్ దగ్గర నీళ్ళు పట్టుకోరు, వాళ్ళ యొక్క ఊరిలో నుంచి వెళ్తే మాత్రం గాడిద మీద ఎక్కించి కొడతారు తక్కువ కులస్తులను. అంత నీచమైన కుల వ్యవస్థ ప్రపంచంలో అనేక చోట్ల ఉంది. కానీ యూదులు మాత్రము సమరయులను తృణీకరిస్తే యేసుప్రభు ఏం చేస్తున్నాడండి, చక్కగా సమరయుల పట్టణం గురించి వెళ్తాడు, వాళ్ళ దగ్గర కూర్చుంటాడు, వాళ్ళతో సహవాసం చేస్తాడు, వాళ్ళతో మాట్లాడేసి వస్తాడు. అసలు వెళ్ళొచ్చా మనము? అందు గురించే యేసుని చంపి పారేశాము. ఇది తప్పు. సమరయులతో ఆయన ఉండేవాడు, అంటరాని వాళ్ళతో ఉండేవాడు అని చెప్పి యేసు మీద వాళ్ళు కక్ష పెట్టుకున్నారు. ఇది 6వది. 7వది చూసి ముగిద్దాందే. ఆ తర్వాత సమరయులతో కాకుండా యేసు ప్రభు ఎప్పుడు ఎవరితో భోజనం చేసేవాడంటే సుంకర్లతో, పాపలతో కూర్చొని భోజనం చేసేవాడు. సుంకర్లు అంటే ఎవరు? నేను లాస్ట్ వీకే చెప్పాను, ట్యాక్స్ కలెక్టర్స్. ఎవరి దగ్గర ట్యాక్స్? యూదుల దగ్గర ట్యాక్స్ కలెక్ట్ చేసి రోమన్స్కి ఇస్తున్నారు. ఇది తప్పు కదా ఇది. కనుక సుంకర్లు అంటే వాళ్ళని తక్కువగా ఎంచేవాళ్ళు. వీళ్ళు దొంగలు, వీళ్ళు మన డబ్బును దోచుకొని రోమా ప్రభుత్వానికి ఇస్తున్నారు అని సుంకర్లన్నీ. సుంకర్ల తర్వాత పాపులు అంటే ఎవరండి? వేశ్యలు, పాపం ప్రాస్టిట్యూట్స్. అట్లా ఆ వ్యక్తిలో ఉండి ఇంకా అలాంటి వాళ్ళు ఎప్పుడు యేసుప్రభు వాళ్ళతో కూర్చొని భోజనం చేస్తుండేవాడండి. అనేవాళ్ళు, చూసావా మీ బోధకుడు ఎప్పుడు సుంకరుల పాపలతో తింటూ తాగుతూ ఉంటాడు. తాగడం అంటే ద్రాక్షరసం, అలాగుంటాడు. ఆయన ఎట్లా ఆ దేవుడు అవుతాడని చెప్పి తృణీకరి. 7 సంగతులు మీకు ఎందుకు చెప్పానంటే, ఈ మొదటి భాగం ముగించే ముందు ప్రియ దేవుని బిడ్డారా, యేసు ప్రభువు ఆనాడు ఈ యొక్క యూదుల చేత చంపబట్టానికి యూదులు ఏమనుకునే వాళ్ళంటే ఇవన్నీ కూడా మా మోషే ధర్మశాస్త్రాన్ని తృణీకరించి దానికి వ్యతిరేకంగా మాట్లాడాడు కనుక మేము అతన్ని సిలువ వేసేసాము, సిలువకు అప్పచెప్పేసాము. ఆ యేసు పేరు మీరు ప్రకటించద్దు ఇప్పుడు. ఎందుకంటే ఆ యేసు పేరుట మేము ఆయనను ఎట్టి పరిస్థితుల్లో నమ్మమని. ఇప్పుడు చూడండి అపోస్తల కార్యంలో మనందరం కూడా ఒకటి తెలుసండి, మనకేంటంటే యేసుక్రీస్తు 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 ఆ మాట ఎంత కామన్ కదండి మనకి. యేసుక్రీస్తు యేసుక్రీస్తు అన్నామంటే అది సింపుల్గా తీసుకుంటాం కాదు. ఈరోజు మేము నేర్చుకోవాలి. ఈరోజు ఈ చర్చలోంచి వెళ్ళే లోపల మీకు అది అర్థం స్పష్టం కావాలి. మనందరికీ యేసుక్రీస్తు, కానీ యూదులకు యేసుక్రీస్తు ఒకడే కాదు. యూదులకు యేసుక్రీస్తు ఒకడే కాదు, యేసు వేరు క్రీస్తు వేరు. మంచిగా వినండి, మీ బుక్కులు పక్కన పెట్టి అన్నీ కూడా వినండి. క్రీస్తు అంటే ఎవరంటే వాళ్లకు పరలోకములో తండ్రి దగ్గర ఉండే ఒక ఆయన అభిషక్తుడు. క్రీస్తు ఆయన ఆత్మస్వరూపుడు. ఆయనకు ఏమాత్రము కూడా ఏమీ రక్తమాంసాలు. ఆ ఆత్మదేవుడైన క్రీస్తు అభిషక్తుడు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయనని క్రీస్తు అంటారు. సో అలాంటి ఆత్మదేవుడిని వీళ్ళు యెహోవా దేవుడిని ఆత్మతోనే ఆరాధిస్తారు. అలాంటి ఆత్మదేవుడు ఆయన క్రీస్తు అయితే యేసెవరు? రక్తమాంసంలో మరియమ్మకు పుట్టిన ఆయన, రక్తమాంసాలు. సో మనం కూడా ఈరోజు వరకు విగ్రహారాధన ఇవన్నీ ఎందుకు చేయమంటే ఆత్మైన దేవుడికి ఆ యొక్క రక్తమాంసాలు అవసరం లేదు. గాడ్ ఈజ్ స్పిరిట్. మంచిగా వినండి, గాడ్ ఈజ్ స్పిరిట్. సో స్పిరిట్ అంటే ఆయనకు కన్నులు అక్కర్లేదు చూడటానికి, స్పిరిట్ అంటే వినటానికి చెవులు అక్కర్లేదు, స్పిరిట్ అంటే నడవటానికి కాళ్ళు అక్కర్లేదు, స్పిరిట్ అంటే పనిచేయటానికి చేతులు అక్కర్లేదు. ఎందుకంటే గాడ్ ఈజ్ స్పిరిట్. దీన్ని మీకు మంచి చెప్తాను. నిద్రపోతున్నప్పుడు మీరు ఎవరైనా చెప్పారా నేను కళ్ళు తెరిచి మొత్తం కళ అంతా చూశాను అని? ఎవరైనా చెప్పారండి? ఎవరు చెప్పారు? కళ్ళు మూసుకుంటే నీకు అనిపిస్తుంది ఏంటి? తెల్లారి గుర్తుపెట్టుకొని కూడా చెప్తున్నావు కళ వచ్చిందని. నువ్వు కళలో ఏమవుతున్నావు? నువ్వు రిలీమ్ మారిపోతున్నావు. నువ్వు ఈ రక్తమాంసాలు కాదు, బియాండ్ వెళ్ళిపోతున్నావు. నువ్వు కళ్ళు మూసుకొని చూస్తావు, ఏ రంగుదో కదా,
ఏ కలరో కూడా చెప్తావు, ఏ కారో చెప్తావు. అంటే కళ్ళు మూసుకున్నాక కూడా కనిపించేది ఆత్మలోనే. రెండవది వింటున్నారు, చెవులు వింటున్నారు. కనుక చెవులు వింటుంటే మరి నీ పక్కన పండుకున్న వాళ్ళకి ఏమి వినపడలేదే, నీకేమనిపించింది? రాత్రి ఇట్లా చెప్పారని తెల్లారి చెప్తున్నావు అంటే నువ్వు చెవులు అక్కడ నీ పక్కన వాళ్ళకి వినపడేది నీకు అంటే అది ఆత్మ రిలీమ్ అంటారు. నేను పూర్తిగా చెప్పట్లేదు, కొంత చెప్తున్నా రిలీమ్. ఆ తర్వాత పండుకొని ఓ అని అంటే పక్కలు లేసే, ఎందుకు జారిపోతూ ఉంటాం, ఎక్కడో జారిపోతూ ఉంటుంటే నిద్ర మేలుకోవచ్చు. ఇక పడేమో గుంతలు అనుకుంటే లేస్తారు. నువ్వు బెడ్ మీద పండుకొని నీ కాళ్ళు ఎక్కడ నడిచావు, అక్కడ గుంత ఏడుందాడా, ఎక్కడ జారిపడ్డావు, ఉరికిమని పడతాను కదా అట్లా. ఆ తర్వాత రాత్రి మాట్లాడతా గట్టిగా రావద్దు అంట, ఏదో బిస్కుతుంటాడు కదా ఎక్కి ఎక్కడ ఎట్లా చూసావు నువ్వు, స్పిరిట్లో ఉంటుంది. సో దేవుడు చెప్తున్నాడు ఈరోజు మానవుడు ఈ యొక్క ఆత్మ రక్త మాంసాల్లో ఉన్నా కానీ దేవుడికి అక్కర్లేదండి. ఈజ్ అ స్పిరిట్, ఆయన రక్త మాంసాలు లేనివాడు. అలాంటి ఆత్మ దేవుణ్ణి మనం ఆరాధిస్తుంటే ఈరోజు తుచ్చమైన ఆ యొక్క ఆవును, కోతిని, పామును దేవుళ్ళు దేవతలని, ప్రాణం లేని వెండి, బంగారం, ఇత్తడి, కర్ర, కొయ్య, రాతి, బొమ్మల్ని దేవుడు అనుకోవడం ఎంత దరిద్రం అండి. కనుక ప్రపంచంలో ఆడుతుంది. గాడ్ ఈజ్ స్పిరిట్. ఆయనకు నువ్వు పండుకుంటేనే చూస్తున్నావు కళ్ళు మూసుకొని, గాడ్ కెన్ సీ. ఆయనకు అక్కర్లేదు రక్తమాంసాలు. అలాంటి క్రీస్తు యూదులకు తెలుసు, ఆత్మ దేవుడు తెలుసు, ఆయన ఈ లోకానికి యేసుగా వచ్చాడు. కనుక ఇప్పుడు చూడండి ఆ యొక్క అపోస్తలుల కార్యము దేవుని యొక్క వాక్యంలో 5వ అధ్యాయంలో చూడండి, 5వ అధ్యాయం 42వ వచనంలో, 5వ అధ్యాయం 42. ఈ రెఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు, 5:42. ప్రతిదినము దేవాలయంలోనూ ఇంటింటను మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. యేసు దేవుడని కాదు, యేసు రక్షకుడని కాదు, ఇంకేదో, యేసు క్రీస్తు. ఏసే క్రీస్తుని, వాళ్ళకి యేసు వేరు క్రీస్తు వేరు. ఎందుకంటే ఏసేమో రక్త మాంసాలలో మరియమ్మ కడుపున పుట్టిన ఒక మానవుడు. అందు గురించి యేసుప్రభు చెప్పాడు, నేను మనుష్య కుమారుణ్ణి, పరలోకంలో దేవుని కుమారుణ్ణి, ఇక్కడ మనుష్య కుమారుణ్ణి అని చెప్తుండేవాడు. సో ఈ మనుష్య కుమారుడైన యేసే ఆత్మస్వరూపుడైన క్రీస్తు. నమ్మండి మీరు, ఏసే క్రీస్తుని ప్రకటిస్తుండే, ఏసే క్రీస్తుని ప్రకటిస్తున్నాం. మనం అన్యులం కదండి, ఇండియాలో ఉండేవాళ్ళం, మనకు దాంతో పని లేదు. మనం యేసుక్రీస్తు అనేస్తాం. కానీ మనం కూడా ఇప్పుడు వాక్య జ్ఞానం నేర్చుకున్నాం. కానీ యేసు భూలోక నామము, క్రీస్తు పరలోక నామము. యేసు ఆయన 33 ఏళ్ళ భూమిలో జీవించిన శరీర కాలము, క్రీస్తు యుగ యుగములు ఉంటాడు. ఆయనకు ఆది అంతమలేదు. యేసు యొక్క జీవితము ప్రారంభమై ఇక్కడ అంతమైపోయినా ఆయన యొక్క జీవితము అంతము కానిది. సో ఎన్నో పోలికలు కనుక సో క్రీస్తును ఆరాధిస్తూనే మనం ఈరోజు ఈ యొక్క యేసు అనే ఒక రక్త మాంసాలకు వచ్చిన రక్షణ గురించి అంగీకరించాము తప్ప అందు గురించే చర్చిలో బొమ్మలు పెట్టారు, చర్చిలో ఏ విగ్రహాలు పెట్టారు, ఏ పటాలు పెట్టారు, చెక్కబడిన ప్రతిమలు పెట్టుకోరు, రూపు వేయబడిన, అచ్చు వేయబడిన, అచ్చు దిద్దిన ఏది మనకు అవసరం లేదు. గాడ్ ఈజ్ స్పిరిట్. కనుక యేసు క్రీస్తుని ప్రకటిస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఈ వాక్యములు ఆగమంటే అంటే వాళ్ళు ఏం చేశారంటే పేతురు యోహాను అద్భుతాలు చేస్తుంటే మీరు యేసుని ప్రకటించొద్దు, ఎందుకంటే మీరు యేసుని చంపారంట. మేము ఎందుకు చంపాము, ఇవన్నీ చేశాడు కనుక చంపాం. మీరు ఆయనను క్రీస్తుని ప్రకటిస్తే మేము ఊరుకోము. ఎందుకో తెలుసా, క్రీస్తు వస్తాడు మేము నమ్ముతాము. ఆయన ఎట్లా వస్తాడో తెలుసా, తీయండి ఆ యొక్క కీర్తనలో 2వ కీర్తన తీయండి, ఇప్పుడు మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. 2వ కీర్తన మీరు ఎన్నోసార్లు చదివి ఉంటారు కానీ ఈరోజు మీకు మంచిగా అర్థమవుతుంది. కీర్తన 2వ కీర్తనలో యేసు ప్రభు ఆయన వస్తాడని, ఆయన ఈ లోకాన్ని వాళ్ళకి యూదులకు విడుదలిస్తాడని వాళ్ళు నమ్మారు, ఖచ్చితంగా నమ్మారు. కానీ ఎట్లా నమ్మారంటే దేవుని యొక్క వాక్యము కీర్తనలో 2వ కీర్తనలో ఇలాగున్న ప్రారంభమవుతుంది. చూడండి, నేను చదువుతాను. అన్యజనులు ఏరాళ్ళు రేపుచున్నారు, జనములు ఏల వ్యర్థమైన దాన్ని తలంచున్నవి, మనం వారి కట్టు దెబ్బదమరండి, వారి పాశముల మీద నుండి పారగలం రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి, ఇది అభిషక్తుడు మెస్సయ్య అంటే మీకు న్యూ టెస్ట్మెంట్లో ఎక్కడైనా క్రీస్తు అని ఉంటే అభిషక్తులు అని ఉంటుంది. చూడండి కింద క్రీస్తు అనే మాట వాడంగానే అభిషక్తుడు, క్రీస్తు అనే మాట వాడితే అభిషక్తుడు. సో ఇక్కడ 2 వ్యక్తులు కనిపిస్తున్నారు 3వ వచనంలో. భూరాజులు యెహోవాకును తండ్రి అయిన దేవునికి, ఆయన అభిషక్తుని కంటే ఆయన కుమారుడు అయిన ఆ యొక్క క్రీస్తుకును విరోధముగా నిలబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. మన భారతదేశంలో మోడీ గారు, చైనాలో జింగ్పింగ్, ఆ తర్వాత కొరియాలో డింగాంగాడు, ప్రపంచ ఏలికలంతా యేసుక్రీస్తుని వ్యతిరేకిస్తున్నారు. వాళ్ళంతా ఏం చేస్తున్నారు, యేసు నామం రాకూడదు మా దేశంలోకి. పెద్ద పెద్ద అధిపతులు, పుటిన్
రష్యా వాడు కూడా యేసు ప్రభు కాదు. ఈ భూలోక ఏలికలు ఆయన వ్యతిరేకిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు 2వ కీర్తనలో, ఎప్పుడో చెప్పి అంటున్నాడు చూడండి, ఆకాశమందు వీళ్ళంతా ఏలికలు వ్యతిరేకిస్తుంటే దేవుడు 4వ వచనం, ఆకాశమందు ఆసీనుడు వాడు నవ్వుచున్నాడు. అంటే వీళ్ళంతా వ్యతిరేకించినంత మాత్రాన ఆయన శక్తి బలమేం పోలేదు. ఆయన ఎక్కడ ఆసీనుడై ఉన్నాడు? ఆకాశమందు ఆసీనుడు. ఆయన ఏం చేస్తున్నాడు? నవ్వుతున్నాడు. మన కరోనాలో చాలాసేపు నవ్వి ఉంటాడు దేవుడు. ఏమి తిప్పలు పడ్డారండి ఏలికలంతా. ఆ రోజు పుతిన్ ఇంట్లో కూర్చోలేదా? మోడీ గారి ఇంట్లో కూర్చోలేదా? కదా జింపింగ్ కదా చైనా వాడు ఇంట్లో కూర్చోలేదా? అసలు స్టార్ట్ చేసింది చైనా వాడు. ఎక్కడ బయటకు వచ్చారా అని వీళ్ళు భూలోకి ఏలికలు కదా, మంచిగా తిరిగేశారు వాళ్ళు. కరోనా వస్తే కుక్కలు దాక్కున్నారు వాళ్ళు ఏలికలైనా. అందు గురించి నవ్వుతున్నాడు దేవుడు ఆకాశమందు. ఆయన ఎక్కడ కూర్చున్నాడు? ఆకాశమందు కూర్చున్నాడు. ఈయన ఆకాశమందు కూర్చున్న దేవుడు అండి కదా. ఈయన బర్రె మీద, ఆ యొక్క ఏనుగు మీద, లేకపోతే ఇంకా జంతువుల మీద, ఎలుక మీద కూర్చునేవాడు కాదు ఈయన. ఆయన కొండ మీద గుట్ట మీద కూర్చునేవాడు కాదు. ఆయన ఆకాశమందు. గట్టిగా చప్పట్లు కొడదామండి. ఆ దేవుడు నా దేవుడు. నేను ఈరోజు చెప్తాను, మై గాడ్ ఈజ్ అబోవ్ హెవెన్స్. నా దేవుడు ఆకాశమందు నాశనం. కనుక నాకు ఎవడు ఎంత ఎత్తు పెట్టుకున్నా, ఎంత పెద్ద టెంపుల్ కట్టుకొని ఏడ కూర్చున్నా ఏమీ లేదు. నా దేవుడు పశువుల మీద, జంతువుల మీద లేడు. ఆయన కుట్టల కొండల మీద లేడు. ఆయన ఆకాశమందు ఆశీనుడు. ఆ దేవుడు నవ్వుతా ఉన్నాడు. రేపిచ్చోళ్ళారు ఆలోచించండి అని చెప్తున్నాడు చూడండి. ఆ కీర్తన ఇంకొక 2 మాటలు చదివితే మన అయిపోతుంది. ఆయన తర్వాత ఏమంటే చూచి అపహసించున్నాడు. 5వ ఆయన ఉగ్రుడై వారితో పలుకును, ప్రచండ కోపం చేత వారిని తరలింపు. ఒకరోజు అలాగే చేస్తాడు. నేను నా పరిశుద్ధ పర్వతం సీయోను మీద నా రాజును ఆసీనుగా చేస్తున్నాను. ఎవరిని? యేసుక్రీస్తు. కట్టడం నేను వివరించదని, యెహోవా నాకు ఇలా తెలియదు, నీవు నా కుమారుడు, నేడు నిన్ను కని ఉన్నాను. తండ్రి అయిన యెహోవా కుమారుడైన అభిషక్తుడైన క్రీస్తుతో ఈ మాట అంటున్నాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. నన్ను అడుగుము, జనములకు నీకు స్వాస్థ్యముగాను. ఈరోజు 210 దేశాలు యేసుప్రభువును నమ్ముతున్నాయి. ఎవరిస్తున్నారు 210 దేశాలను? తండ్రి అనే యెహోవా క్రీస్తుకి ఇస్తున్నాడు. ఈరోజు జనములను స్వాస్థ్యంగా ఇస్తున్నాడు. ఈరోజు భూమి మీద 210 దేశాల్లో 3589 భాషల్లోని ప్రజలను దేవుడు తన కుమారుడికి ఇస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలకు ఏమైనా కొనివ్వట్లేదండి కదా. పిల్లలు అడుగుతారు, వాడు బీటెక్ అయిపోయింది అనుకోండి, లేకుంటే డాడీ నేను పాస్ అయ్యి నాకు బైక్ కొనివ్వమంటే బైక్ కొనివ్వరా అండి? ఖచ్చితంగా కొనిస్తారు. ఆడపిల్లలు ఏమైనా అడిగారు అనుకో, డాడీ నాకు కొనివ్వమంటే కొనియరా అండి? తల్లిదండ్రులు ఎన్నో కొనిస్తారు. ఈరోజు పరలోకపు తండ్రి అయిన దేవుడు తన కుమారుడైన యేసుకి భూమి మీద జనులను ఇస్తున్నాడు. నా కుమారుడు అడుగుము, జనములన్నీకి స్వాస్థ్యంగా ఇస్తాను. భూమి మీద ఉన్న ఏ జనులను ఇస్తాను. భూమిని దిగంతాల వరకు 210 దేశాల్లో ఈరోజు యేసుక్రీస్తు నమ్ముతారు. ఆయన ఇస్తూ ఉన్నాడు కనుక అలాంటి దేవుడు. కనుక ఆ యొక్క స్వాస్థ్యంగా ఇచ్చినప్పుడు దాంట్లో కదా ప్రభువా వీళ్ళు కదా రెడ్డిస్, చౌదరీస్, బ్రాహ్మణ్స్, అరే నాకు ఏమీ లేదు కదా. రెడ్డిస్కి 4 కాళ్ళు కదా, చౌదరీస్కి 8 కాళ్ళు ఏమి ఉండవు. అందరూ మనుషులే. వాళ్ళు రావట్లేదు, ఇదిగో వీళ్ళని తీసుకో, ఈ మాదిగోళ్ళని తీసుకో, ఈ మాయటోళ్ళని తీసుకో, ఎరికలను తీసుకో, బుడికి జంగాలు తీసుకో, ఈ లంబాడోళ్ళని తీసుకో. కుమారుడు అంట, ప్రభు తండ్రి నాకు ఇష్టమే, వీళ్ళు కూడా నా బిడ్డలే. కనుక వాళ్ళకి బ్రాహ్మణులకి ఏమి 5 చెవులు ఏమి ఉండవు కదా, ఎరికలోళ్ళకి ఏమి 1 చెవు ఉండదు. ఆల్ ఆర్ హ్యూమన్స్ ఆయన పోలికలో. కనుక దేవుడు అలాగున పేదలను బీదలను అలాగున తన రాజ్యాన్ని తీసుకుంటాడు. ఇది బైబిల్ చెప్తుంది, చేస్తున్నాడు దేవుడు అని దేవుని యొక్క వాక్యంలో చూడండి. ఈరోజు నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యంగాను, భూమి దిగంతల వరకు ఎవరినైనా సొత్తుగా ఇస్తున్నప్పుడు 9వ ఇనుప దండముతో నీవు వారిని నలగొట్టుదువు, కుండను పగలగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగా పగలగొట్టేదవు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, యూదులు యేసుక్రీస్తు క్రీస్తు వస్తాడని నమ్మారు, అభిషక్తుడు వస్తాడని నమ్మాడు. ఆయన ఏం చేస్తాడంటే ఇనుప దండముతో వెళ్తాడు, అతను కుండను పగలగొట్టినట్టు పగలగొడతాడు. అంటే రాజ్యంని ఆయన యూదులకు రాజ్యం తీసుకొస్తాడు. యూదుల యొక్క రాజుగా ఆయన ఉంటాడు. ఆయన ప్రపంచంలోని వారి మీద వచ్చి పడుతున్న వాళ్ళందరినీ జయించేస్తాడు. మరి దీనికి ఆపోజిట్ అయిపోయింది. అరే మీరు క్రీస్తు అంటారేంట్రా శిష్యులారా? ఆయన క్రీస్తు ఇనుప దండంతో వచ్చి ఆయన కుండలను పగలగొట్టి రాజ్యాలను తుత్తునీలుగా చేసి మన ఇశ్రాయేలు రాజ్యాన్ని స్థాపిస్తాడు కదా. ఆయన రా మెస్సయ్య. అంటే మీరు చెప్తున్న మెస్సయ్య ఎవడు? సిలువలో చచ్చిపోయాడు కదా, సిలువలో చచ్చిపోయాడు. కనుక అతన్ని మెస్సయ్య అంటారేంటి? కనుక మేము ఇచ్చాము. ఎందుకంటే
మేము ఎదురు చూస్తున్న క్రీస్తు ఆయన ఇనుప దండముతో ప్రపంచాన్ని పరిపాలించడానికి వచ్చినప్పుడు మనకి విడుదల ఇస్తాడు. ఇట్లా కాళ్ళు చేతులు కట్టేస్తే ఈడుచుకొని పోయి మేకులేసి కొట్టి ఆ యొక్క ముళ్ళ కిరీటం పెట్టినోడు ఎట్లా అవుతాడో మెస్సయ్య. అందు గురించే వాళ్ళు ఇది ప్రకటించొద్దు, మీరు ఈ సిలువను ప్రకటించొద్దు, సిలువలో ఉన్నవాడు క్రీస్తు అనొద్దు, ఇంకెవడో కాదు, పోయి సిలువలో వాడిని క్రీస్తు అంటారేంటి మీరు, చచ్చిపోయిన వాడిని అని అంటున్నప్పుడు యేసుప్రభు శిష్యులు వాళ్ళనేవాళ్ళు ఈయననే క్రీస్తు, దానికి మేమే సాక్ష్యం, మేము నమ్మిన నమ్మకపోయిన. ఎందుకనంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్య జ్ఞానము ఉండాలి. యేసు ఆయన క్రీస్తుని లోకానికి 2 సార్లు పంపిస్తా అని చెప్పాడు తండ్రి ఈ బైబిల్లో, 2 times. అయితే ఆ టైమ్సే కన్ఫ్యూజన్ అండి, అదే కన్ఫ్యూజన్. ఏం కన్ఫ్యూజన్ అంటే మొదట వచ్చినప్పుడు ఇది కాదు, ఇది రెండవది, ఇది సెకండ్ టైం వచ్చినప్పుడు ఇది రెండోసారి రాబోతు. మొదటిసారి నా కుమారుణ్ణి గొర్రె పిల్లగా పంపిస్తాను, యెషయా 53. వాళ్ళకి ఇవి 2 ఉన్నాయి, కానీ ఫస్ట్ టైం ఎట్లా వస్తాడనుకున్నారు, కానీ వాళ్ళు అంచనా తప్పైపోయింది. యెషయా 53లో మనందరికీ తెలుసు కదా, నేను బాప్తిజం క్లాస్ అప్పుడు గంట సేపు చెప్తాను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచుడు. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను, యెహోవా బాహువు ఎవనికి ఇందాక యేసుని అభిషక్తులు అన్నాడు, ఇక్కడ యేసును బాహువు అని పిలుస్తున్నారు. బాహువు అంటే ఏంటండి, బాహుబలి అంటే ఆ యొక్క అది సినిమా కావచ్చేదని, కానీ మీకు అర్థం కావటానికి లేదు. బాహు అంటే ఆ యొక్క సాంస్క్రిట్లో చెయ్యి అని అర్థం, చెయ్యి బాహు. యెహోవా బాహువు. చాలామంది అంటారు నాకు రైట్ హ్యాండ్ ఇతను, నాకు రైట్ హ్యాండ్ ఇతను అంటే నిజంగా రైట్ హ్యాండ్ అని అర్థం కాదు. రైట్ హ్యాండ్ అంటే నా యొక్క అతి ముఖ్యమైన పని చేసేదే రైట్ హ్యాండ్. నేను సంతకం పెడితే రైట్ హ్యాండ్, నేను వర్క్ చేస్తే రైట్ హ్యాండ్, నా స్కిల్ రైట్ హ్యాండ్ కదా, నా పోరాటము రైట్ హ్యాండ్, ఎవ్రీథింగ్ రైట్ హ్యాండ్. అట్లా యెహోవా దేవుడు ఏమన్నాడు, తండ్రి నా కుమారుడు నా బాహువు, యెహోవా బాహువే క్రీస్తు కనుక, కుమారుడు కనుక ఆ యొక్క కుమారుడు అప్పుడప్పుడు అంటారు చూడండి, ఇతను వెళ్ళిపోయాడండి నా రైట్ హ్యాండ్ తీసేసినట్టు అయిపోయింది అంటారు. నాకు ఎంత రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు, అతను ఎక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయాడు, నాకు రైట్ హ్యాండ్ లేకుండా. నా కొడుకు కూతురు రైట్ హ్యాండ్ లాగా ఉండేవాళ్ళు, ఈరోజు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయిపోయారు. ప్రతి వాళ్ళు చెప్తారు కదా రైట్ హ్యాండ్ అని. యెహోవా దేవుడికి రైట్ హ్యాండే కుమారుడైన క్రీస్తు కనుక చెప్తున్నాడు చూడండి. ఆయన మొదటిసారి వచ్చినప్పుడు యెహోవా బాహువు ఎవనికి బయలుపరచుకున్నాను, లేత మొక్క వలన ఎండిన భూమిలో మలిచిన మొక్కను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతడు అంటే క్రీస్తు, ఆయన అంటే యెహోవా దేవుడు తండ్రి ఎదుట పెరిగాను. అతనికి స్వరూపమైన సొగసైనా లేదు, మన అతను చూచి అపేక్షించినట్లుగా అతని అంది. ఇదంతా మీకు తెలుసండి, నేను చెప్పనక్కర్లేదు. మొదటిసారి వచ్చినప్పుడు గొర్రె పిల్లగా వస్తాడు, మనందరి కొరకు నలగొట్టబడతాడు. అతని వేదన చూచి అతను తృప్తి చెందుతాడు. కనుక మీరు సిలువనట్లు అనుకుంటున్నారా? చూడండి, ఒక 53వ అధ్యాయంలో 10వ వచనం, అతని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. అతను అంటే క్రీస్తును, కుమారుని నలుగొట్టుకు యెహోవాకు ఇష్టమై ఆయన అతనికి వ్యాధి కలగచేస్తుంది. ఈ మాటలన్నీ చెప్తూ బైబిల్ ఏమని చెప్తుందంటే, దేవుడు ఆయన పంపిన ఆ యొక్క కుమారుడిని వీళ్ళు రాంగ్ అర్థం చేసుకున్నారండి. యేసు మమ్మల్ని రూమీల నుంచి విడిపిస్తాడు, ఇనుప దండంతో కుండలు పగలగొట్టినట్టు ఇచ్చేస్తాడు. కానీ ఈ యేసు, మీరు చెప్తున్న యేసు, ఆయన కుడి చెంప కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు. ఇదేంట్రా బాబు కదా, ఇలాంటివి ఎక్కడ వీలవుతుంది మన శత్రువులు జయించాలంటే? కనుక కాదు, అసలు మీరు ఆయనను మెస్సయ్య అనొద్దు, యేసును క్రీస్తు అనొద్దు, మీరు వదిలిపెట్టండి అని. ఇక ఎక్కడ యేసు ప్రభు పేరెత్తితే మిమ్మల్ని చంపి పారేస్తామని చెరసాల్లో పెట్టి బంధించి చివరికి ఆ యొక్క బైబిల్ చెప్తుంది, యేసు ప్రభు శిష్యుల్లో మొదటి ఒక అతన్ని ఏం చంపారండి, యాకోబుని తల నరికి కూడా చంపేశారు యూదులు. సో ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ ఏం చెప్తుంటే సిలువ అంటే ఏమిటి అంటే, మొదటిది యూదులకు ఆటంకము. ఎక్కడుంది ఆ మాట? 1 కొరింథీ ఆ యొక్క 1వ అధ్యాయం తీయండి, మన వాక్యం అయిపోయే టైంకి వచ్చింది, తొందరగా తీసేయండి. 1 కొరింథీ 1లో దేవుని యొక్క వాక్యం తీసి పెట్టుకోండి, నేను చదువుతాను. బైబిల్ చెప్తుంది యేసు సిలువ ఈరోజు ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగుంటే, మొదటిది మనం చూద్దాం. యూదులకు ఎలాగుందంటే ఆటంకంగా ఉంది. ఎక్కడుంది ఆ మాట? బైబిల్లో చూడండి, దేవుని యొక్క వాక్యము 23:1. అయితే మేము సిలువన క్రీస్తును ప్రకటించున్నాము, ఆయన యూదులకు ఆటంకముగాను ఉన్నాడు. ఇప్పుడు మీకు ఈ ఒక్క వర్డ్తో స్పష్టంగా అర్థం కావాలండి. పౌలు చెప్తున్నాడు, సిలువను చెప్తున్నాం మేము, సిలువ యూదులకు ఏమైపోయింది, ఇప్పుడు ఆటంకంగా ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ఆటంకంగా ఉంది అంటే, వాళ్ళు ఈయన మెస్సయ్య కాదు, ఈయన ఇటు చచ్చిపోయేవాడు సిలువలో పట్టబడి కట్టబడి కొట్టబడి చీల్చబడి దిక్కుమాలి చచ్చిపోయినాడు, ఎట్లా క్రీస్తు అవుతాడు? నో, ఇస్ నాట్ ఎ గర్ల్. వాళ్ళకి ఏం అర్థం కాలేదంటే, వాళ్ళు ఏమనుకున్నారంటే కీర్తన 2 ఆ ప్రవచనం అది ఫస్ట్,
అనుకున్నారు. కాదు, యెషయా 53 ఫస్ట్ ఆయన గొర్రె పిల్లవలు వచ్చి ఆయన శిలువలో ప్రాణం పెట్టి తన గొర్రెలంతా నేకం చేసుకుని రెండోసారి ఆయన సింహంలాగా రాబోతున్నాడు. గర్జించే సింహంలాగా వచ్చి భూమి మీద రాజ్యాలన్నిటినీ కూడా ఎరుమగద్దెలో పెంట కుప్పగా చేసి ఆయన దిగి వస్తుండగా పర్వతం బద్దలయ్యి ఈరోజు యెరూషలేములో ఒకరోజు ఆయన సింహాసనం స్థాపించి యేసు వెళ్ళబోతున్నాడు. ప్రపంచాన్ని వెళ్తాడు ఒకరోజు. జరుగుతుంది, అది సంభవం ఉంది. అయితే వాళ్ళు కొంచెము ఏమనుకున్నారు, వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. కనుక వాళ్ళు ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోయారంటే వాళ్ళలో భక్తి లేదు కనుక. యేసుప్రభువు చెప్పాడు, మీరు యూదులు అయ్యుండి నన్ను గమనించలేకపోతున్నారు, మీ కళ్ళు మూయబడ్డాయి ఈరోజు. ఎందుకు మీ కళ్ళు కండ కావరంతో ఎక్కినాయి, మదం ఎక్కింది కనుక, కొవ్వెక్కింది కనుక, మీకు మత కొవ్వు పట్టింది కనుక నన్ను చూడలేకపోతున్నారు. యేసుప్రభువు చెప్పాడు. ఒక గుడ్డివాడిని బాగు చేశాడు. గుడ్డివాడి కళ్ళు తెరవంగానే ఆ యోహాను సువార్త 9వ అంటే ఆ గుడ్డివాడిని అడిగి ఎవరు నీ కళ్ళు తెరిచారంటే క్రీస్తు తెరిచాడు. నోరుమైరా అంటే అప్పుడు యేసుప్రభువు వచ్చేమన్నాడంటే, చూచువారు చూడనట్లు చేయడానికి వచ్చాను నేను ఈ భూమి మీదకి. చూడని వాళ్ళు చూస్తారు కూడా, గుడ్డివాడేం చూస్తాడు. ఎందుకో తెలుసా, మీరు మతములో బందీలై ఉన్నారు. ఈరోజు పెద్ద పెద్ద ఈ భూమి మీద ఉండే కదండి ఆ యొక్క పీఠాధిపతులు ఎందుకు చూడలేకపోతున్నారండి యేసుక్రీస్తును? ఒక రోడ్డు మీద ఉండే పండ్లు అమ్ముకునేవాడు ఐస్ క్రీమ్ అమ్ముకోడు యేసుక్రీస్తుని నమ్ముకోగలుగుతున్నాడు. ఒక చదువు లేని పామర్లు, కోయవాళ్ళు, బుడిగ జంగమార వాళ్ళు, గోండ్లు ఎన్నో ఉన్నాయండి, లంబడోళ్ళు, వాళ్ళు ఎట్లా నమ్ముకుంటున్నారండి ఈరోజు? వాళ్ళకి ఏం చదువు, ఏం పండితులు ఉన్నాయి, వాళ్ళకి ఏ గ్రంథాలు ఉన్నాయి? చూచువారు కథం నేను చూడని అని అంటున్నాడు దేవుడు. చూడని వారు చూస్తారు. ఎందుకో తెలుసా, నాకు తెలుసు ఎవడు ఆ యొక్క నిజంగా హృదయంతో సరిగ్గా ఉన్నాడో. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళు కీర్తన 2ని ఎక్స్పెక్ట్ చేశారు, దేవుడు యెషయా 53ని నెరవేర్చాడు. అది రెండోసారి జరుగుతుంది. అతగా ఆ కన్ఫ్యూజన్లో వాళ్ళు యేసుక్రీస్తుని వదులుకొని ఏమైపోయారు? ఇప్పుడు సిలువ వారికి ఆటంకం. ఎక్కడ సిలువ ప్రకటించినా కానీ ప్రపంచానికి ఏం చెప్తున్నారు తెలుసు, వీళ్ళే చంపారు, ఆయన ప్రజలే చంపారు. వాళ్ళకి బాధ అనిపిస్తా లేదా అండి? కనుక వాళ్ళకి ఆటంకం అయిపోయింది. మీరు సిలువ ఎత్తి పక్కన పెట్టండి, ఓకే అంటాం మేము, కానీ సిలువ ఎత్తుకుంటే మేము బయటపడుతున్నాం. ఎందుకు? మేమే అతన్ని అప్పచెప్పిందని. సిలువ యూదులకు ఆటంకం ఉంది. మీరు ఒక్క నిమిషం ఇక్కడికి ఆపేసేయండి, నేను ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ చెప్తాను, మంచిగా మీకు అర్థమవుతుంది. ఒక దగ్గర ఒక హాస్పిటల్ ఉందండి. హాస్పిటల్ అది మల్టీ స్టోరీ బిల్డింగ్, అది చాలా పెద్ద హాస్పిటల్. అది దాంట్లో ఎవరైనా జాయిన్ అయితే రూమ్ ఇస్తారు కదండి. హాస్పిటల్లో జాయిన్ అయితే పేషెంట్స్కి ఒక రూమ్ ఇస్తారు, దాంట్లో ట్రీట్మెంట్ అవుతుంటారు. ఐసీయూ లాంటివి, ఐఐసీయూ లాంటివి వాటికైతే రూమ్స్ ఉండవు, కానీ మిగతా పేషెంట్ అయితే ఆ యొక్క బిల్డింగ్కి నార్త్, ఈస్ట్, వెస్ట్ అన్నీ ఉంటాయి కదా అనుకోండి. సపోజ్ ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ గోడ అయితే నార్త్కే ఉంది, ఇట్లనే నార్త్కి అనుకోండి గోడ. ఇటు సైడ్ అన్ని రూమ్లు ఉన్నాయి. ఆ రూమ్లలో పేషెంట్స్ వస్తారు, వాళ్ళని దాంట్లో పెడతారు. ఆ పేషెంట్స్ని పెట్టినాక ఏమవుతారు, దాంట్లో వాళ్ళకి ట్రీట్మెంట్ నడుస్తుంటుంది. ట్రీట్మెంట్ నడుస్తూ ఉంటుంటే ఒకటి జరిగింది ఏంటంటే, ఈ సైడ్ ఎవరైనా రూముల్లో ఉన్న వాళ్ళు తొందరగా హీల్ అయిపోతున్నారు. ఫస్ట్లో అనుకుంటే చేయండి, కానీ తర్వాత హాస్పిటల్లో కొంచెం ఇంటెలిజెంట్గా ఉన్నారు. అదే వేరే రూమ్స్లో పెడితే కావట్లేదు, ఈ సైడ్ రూమ్లో ఉన్న వాళ్ళు హీల్ అవుతున్నారు. హాస్పిటల్కి ఒక డౌట్ వచ్చి ఏం చేశారు, ఏందా చూద్దాం అనుకున్నారు, కానీ పెద్ద పట్టించుకోరు, ఎందుకంటే డాక్టర్లు కదా, వాళ్ళు ఇవన్నీ నమ్మరు కనుక. అలాగే ఎందుకు అవుతుందంటే, దాంట్లో ఆ రూమ్స్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు స్వస్థపడుతుంటుంటే అలా కారణం తెలుసుకోలేకపోతే, కానీ ఒకరోజు అది బయటపడింది. ఇదే రూమ్స్లో ఉన్న వాళ్ళు ఒక వాళ్ళు ఉండి, డాక్టర్ వెళ్ళి ఏం చేశాడంటే, ఒక ఆమె, అమ్మ నీకు బాగైంది, అమ్మ మంచిగా అయిపోయింది డాక్టర్, చాలా బాగైంది, అంత దేవుడి దయ, ఇదిగో ఈ కిటికీలోకి వెళ్ళి నేను చూసిన. ఏం చూసావు? నేను మొక్కా అంటే, ఆ ఎదురుగా క్రాస్ ఉంది అక్కడ, ఒకటి క్రాస్ ఉంది అక్కడ. ఎందుకు క్రాస్ ఉందంటే, అక్కడ ఒక చర్చ్ కాదు, చర్చ్ బిల్డింగ్ కనుక మందిరము, దేవాలయం ఉంది. సంఘం కాదు, సంఘం అంటే మనము, దేవాలయం అంటే ఇవి. సో అలాంటి దేవాలయము, చర్చ్ బిల్డింగ్ ఉంది. దాని మీద పెద్ద సిలువ పెట్టి అది వెలుగుతుంది, లైట్ వెలిగిస్తారు. ఈ రూముల్లో ఉండేవాళ్ళు వాళ్ళు అన్యులే, క్రైస్తవులు ఏం కాదు, కానీ బాగాలేనప్పుడు మనిషి ఏదో దేవుని మొక్కుతారు, దేవా జర మంచి చేయని కదా, అట్లనే ఆ కిటికీలు తెరిచి ఉంటే ఆ కిటికీలోంచి సిలువను మొక్కుతున్నారండి. ఆ రూముల్లో ఉండేవాళ్ళు తొందరగా అయిపోతున్నారు. ఇక్కడ హాస్పిటల్కి బిల్లులు రావట్లేదంతా, తుస్సుమంటున్నాయి బిల్లులు. బాగా రావాలి కదా బిల్లు, అసలు మంచిగా అయిపోయినా కూడా 2 రోజులు ఉంచుతారు, ఎందుకంటే అది హాస్పిటల్ కళ అంటారు కదా. అది కనుక వాళ్ళకి అర్థమైపోయింది. తర్వాత అది వాళ్ళు టెస్ట్ చేసుకుంటే కూడా, అవును ఈ రూమ్స్లో ఉన్న వాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతున్నారు. అటు కిటికీ తీస్తే ఒక సిలువ కనిపిస్తుంది. ఆ సిలువ ఉండే ఆ మందిరము
అదొక చర్చు. అది బ్రిటిష్ వాళ్ళ కంటే ముందే కట్టారు. బ్రిటిష్ వాళ్ళు ఇక్కడ వచ్చినప్పుడు కట్టారు. 100 years. నేను పాస్టమ్మ కూడా మాకు మ్యారేజ్ అయినప్పుడు 95లో వెళ్ళేవాళ్ళం ఆ చర్చ్కి. అది నేను పేరు చెప్పాను కానీ ఆ యొక్క చర్చ్కి వెళ్ళి ఆరాధన చేసుకున్నాం. పెద్దది అది. మొన్న మన సండే స్కూల్ టీచర్స్ కూడా ట్రైనింగ్ అక్కడికి వెళ్ళొచ్చారు. దాని వెనుక ఒక హాస్పిటల్ ఉంటుందండి. ఆ హాస్పిటల్లో ఈ సైడు వాళ్ళు చూసి ఆ హాస్పిటల్లో కంప్లైంట్ చేశారు. ఏమనంటే ఈ సిలువ తీసేయాలి అని. ఎక్కడ తీస్తారు సిలువ? ఎందుకు తీస్తారు సిలువ? రోడ్డుకు అడ్డంగా ఫస్ట్ ఏముంటుందండి, ఫస్ట్ మంత్ ఉంటుంది, 2వ నెల 3వ నెల 9వ నెలకు అవుతుంది చూడు. అట్లా ఈరోజు రోడ్డు మీద ఇంత టెంపుల్స్ అయితే ఉంటున్నాయి. అవే తీయలేకపోతున్నారు. చుట్టుకొలత పెరుగుతూ ఉంటుంది టెంపుల్స్ దగ్గర. రోడ్డు మధ్యలో ఉన్న ఒక టెంపుల్ తీయలేరు ఇక్కడ, ఒక మసీద్దే కానీ ఏదైనా తీయలేరు. అట్లాంటిది ఈ చర్చ్ బిల్డింగ్ ఎంత దూరం ఉంది రోడ్డుకి, ఎక్కడో ఉంటుంది. అది పెద్దది, అది 1 acre ఉంటుంది ఆ చర్చ్ బిల్డింగ్. దాని ముందే ఉంటుంది. ఈ బిల్డింగ్ ఎంత ఉందో ముందు అంత నడుచుకుంటూ వెళ్తే కానీ మనం దాంట్లో అంత చాలా మంచిది ఆహ్లాదం కట్టారు, రాళ్ళతో కట్టారు దాంట్లో. అలాంటిది దానిపైన క్రాస్ ఎందుకు తీస్తారు? వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఏం తీయలేదండి, తీయలేదు, క్రాస్ ఏం తీయలేదు. ఎందుకు తీస్తారండి? రోడ్డు మధ్యలో ఉంటాయి ఎన్నో టెంపుల్స్, దాన్నే ఏం చేయలేకపోతున్నారు, తీయలేదండి. అట్లా క్రాస్ అట్లే ఉంది. ఇప్పుడు హాస్పిటల్కి ఏంటో తెలుసా అండి, సిలువ ఆటంకమో వాళ్ళకు. ఎందుకు ఆటంకమో? అక్కడ పేషెంట్స్ మంచిగా స్వస్థత. ఇప్పుడు సిలువ తీయరు, ఆ తర్వాత వీళ్ళు హాస్పిటల్ మార్చుకోలేరు. ఇప్పుడు ఏం చేయాలి? ఆటంకానికి చక్కగా అటు సైడ్ అంతా ఫ్లెక్సీ పెట్టుకున్నారు. ఇంకంతే, ఇంకా అది కనపడకుండా ఫ్లెక్సీ పెట్టేసేసారు, ఏదో అడ్డం పెట్టేశారు. ఫ్లెక్సీని ఏదో బోర్డ్స్ పెట్టేసేస్తారు అటు సైడ్ అని. నేను చెప్తా, ఈ రోజు వరకు ప్రపంచం, ఇది ఎగ్జాంపుల్ అండి అంతే, దాన్ని మీరు తీసుకోదు. సిలువ ఆటంకంగా ఉంది ఎంతోమందికి ఈరోజు. రాజ్యాలకు ఆటంకంగా ఉంది ఈరోజు, దేశాలకు ఆటంకంగా ఉంది. మన దేశంలో దాదాపు 8-9 స్టేట్స్లో ఈరోజు యేసుక్రీస్తుని ప్రకటించడానికి లేదు. మత నిరోధక చట్టం పెట్టారు కదా యూపీతో పాటు. ఎందుకండి ఈరోజు సిలువ యూదులకు ఆటంకం అన్నాడు. ఎందుకంటే యేసుని సిలువేసింది వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారంటే, ఈయన మోషే ధర్మశాస్త్రానికి గైకొనలేదు కనుక మేము వేసాం. కానీ శిష్యులు ఊరుకోవట్లేదు. మీరు చంపిన యేసే క్రీస్తు, మీరు చంపిన సిలువలో చంపిన యేసుక్రీస్తే దేవుని కుమారుడు, దానికి మేమే సాక్షులం. ఇదిగో మేము చేయట్లే అద్భుతాలు, కుంటివాడు ఎట్లా నడిచాడు అని చెప్తుంటే యూదులకు సిలువ ఏంటండి? ఆటంకము. అర్థమైంది? ఇప్పుడు క్లియర్గా రెండో చూద్దాం. చూడండి, రెండో చూసి మనం త్వరగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఆ యొక్క కొరింథీ రాసిన మొదటి పత్రికలో దేవుని యొక్క వాక్యము అక్కడే ఉంది చూడండి. మొదటిది బైబిల్ ఏం చెప్తుందంటే, సిలువ ఏమిటి అంటే ఆయన యూదులకు ఆటంకముగాను అని, తర్వాత రెండోది అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. ఆ యొక్క కొరింథీ 1:24లో అన్యజనులకు ఎలాగున్నాడంటే యేసుక్రీస్తు వెర్రితనముగా. దీనికి ఎక్కువ సమయం పట్టదు కానీ నేను ఒక్క మాట చెప్తానండి. పౌలు వెళ్ళి ఎథెన్స్లో బోధిస్తూ ఉంటే ఆయన పునరుత్థానం గురించి చెప్తే, అది ఆ యొక్క అపోస్తలుల కార్యం 16వ అధ్యాయం ఉంటుంది. పౌలుని చూసి ఎగతాళి చేశారు. ఆ రెఫరెన్స్ చూపిస్తాను చూడండి, మీరు రాసుకున్న తర్వాత నేను చెప్తాను. అపోస్తలుల కార్యంలో దేవుని ఒక వాక్యము 16వ అధ్యాయం తీయండి. 16వ అధ్యాయం తీస్తే యేసుప్రభు వెళ్ళి యేసుప్రభు గురించి ఈయన ఒకసారి అది వాక్యం చెప్తూ ఉంటుంటే 17 అధ్యాయంలో 16వ వచనం. పౌలు ఎథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకుని ఉండగా పట్టణం విగ్రహాలతో చూచి నందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోతే సమాజం మందిరాల్లో యూదుల్లో భక్తులైన వారితో కలిసి ఆయన తరికిస్తూ వచ్చాడు. అలాగ చెప్తూ ఒకసారి ఒక సభకు తీసుకెళ్లారు. ఆరోపణ ఆ సభలో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు 17వ అధ్యాయంలో మీరు 32వ వచనంలో చూడండి, లేకపోతే 31 చూడండి. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నేను అనుసరించి భూలోకంలో తీర్పు తీర్చబడి ఒక దినం నిర్ణయించున్నాడు. మృతుల్లో నుండి ఆయనను లేపినందున దీన్ని నమ్ముటకు అందరికీ ఆధారం కలుగజేసి ఉన్నాడు. మృతుల పునరుత్థానం గురించి వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారు, ఎగతాళి చేశారు. ఏం చేశారు మరికొందరు? దీని గురించి మేము మళ్ళా వింటామని చెప్పి వెళ్ళిపోయారు. దేవుడు ఈరోజు వరకు ప్రపంచంలో సిలువ అంటే ఏమిటి? స్వప్రజలైన యూదులకు ఆటంకము, అన్యజనులైన ప్రపంచంలో మిగతా దేశాలకు వెర్రితనం. అది ఇట్స్ అ ఫూలిష్నెస్. ఎందుకనంటే చెప్తాను, మీరు రాసుకోండి 4 పాయింట్లు బ్రహ్మాండంగా నేను తయారు చేశాను. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో ఈరోజు వరకు కూడా యేసుక్రీస్తు గురించి మీరు చెప్తే చాలామంది ఎగతాళి చేస్తారు తెలుసా అండి. ఇప్పటికీ ఎందుకు చేస్తారంటే, మీరు బైబిల్లో చెప్తున్నాను, ఎగతాళి చేస్తారని దేవుడు చెప్తున్నాడు. అన్ని జనులకు అది వెర్రితనంగా ఉంది. నెంబర్ 1 పాయింట్ ఏంటంటే, తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుడైన క్రీస్తును క్రూరంగా సిలువలో చంపడానికి అప్పచెప్పిన వాడంటే ఆ దేవుడు శాడిస్ట్. మీ దేవుడు ఆ యెహోవా దేవుడు ఎవరైనా కొడుకునట్లు చంపుతారండి? మేకులతో, ముళ్ళతో, కొరడాలతో సిలువకేసి చంపితే రక్షణ వస్తుందా?
ఆ తండ్రి యెహోవా దేవుడు ఎవడు అంటున్నారు చూడు, శాడిస్టు అతను శాడిస్టు. భర్తలు ఉంటారు కదా శాడిస్టు, అట్లా ఫాదరు ఇతను తన కొడుకుని చంపాడు. దాంతో మాకు రక్షణ వస్తుందా? పిచ్చి ఫూలిష్నెస్. మాకొద్దు ఇట్లాగున రక్తాలు కారడము, ఇలాగున్న సిలువలు, ఇవన్నీ మాకొద్దు బాబు, మేము ఫుల్, మాకు ఇవన్నీ కుదరదు. అంటే దేవుడు అంటే ఇట్టి అనాలి, వెళ్ళిపోవాలంతే. ఇవంతా ఏంటని చెప్పి నెంబర్ 1 అది ఎందుకు ఫూలిష్నెస్గా ఉందంటే, క్రూరమైన ఒక హింసతో తండ్రి అనేవాడు ఆ దేవుడు చంపాడంట. ఆయన మాకు రక్షణ ఇస్తాడంట. ఈ సిలువతో రక్షణ వస్తుంది. ఇదేంద్రా బాబు ఇంత ఘోరంగా చంపేస్తే ఆయనకు అని చెప్పి నెంబర్ 1 తండ్రి అయిన దేవుడిని శాడిస్ట్ అనుకుంటున్నారు. ఆ తర్వాత రెండవది, దేవుని యొక్క వాక్య ప్రకారము ఆ యొక్క మనుషులకు ఎందుకు ఇది ఫూలిష్ అంటే, ఆయన మరణిస్తే నాకు రక్షణ రావడం ఏంటి? ఇది ఆయన చచ్చిపోతే నాకు రక్షణ ఏంటి అంటే, చచ్చిపోయాడు ఆయన బలిదానం అయితే నాకు రక్షణ ఎట్లా వస్తుంది? ఆయన సిలువెక్కితే నాకు, ఇది ఫూలిష్నెస్ కాదా? ఎవడో చచ్చిపోతే, ఇప్పుడు ఎవరో నీళ్లు తాగితే నా దాహం తీరుతుంది అండి, ఎవడో భోజనం చేస్తే నా కడుపు నిండుతుందా? నిండదే. మరి ఇది ఎట్లా? ఇది ఆయన సిలువలో చచ్చిపోతే నాకు రక్షణ వస్తుందా? ఇది అది కారణం. ఇక్కడ మనం దీన్ని పక్కన పెట్టి ఒకటారు, ఎవరో చనిపోతే వీళ్ళు రక్షణ వస్తుందా అని, ఇది ఫూలిష్నెస్ అంటే పిచ్చి అనుకుంటున్నారు. కానీ వినండి, ఈరోజు భారతదేశం స్వాతంత్రం కొరకు ఎంతమంది చచ్చిపోయారండి? ఎంతోమంది బలిదానం అయిపోయారు. తెలంగాణ రావడానికి ఎంతోమంది, మరి అది అదే అది అర్థమవుతుందే బాగా. కానీ సిలువ గురించి వచ్చేటప్పుడు నో, బ్రెయిన్ పనిచేయట్లేదు. ఆయన మరణిస్తే నాకు రక్షణ అంటే, మరి ఎవడో చచ్చిపోతే తెలంగాణ వచ్చింది కదా. ఎంతోమంది అమరవీరులు, యోధులు, స్వాతంత్ర యోధులు చచ్చిపోతే కదా స్వాతంత్రం వచ్చింది. మరి ఇదేం ఎక్కట్లేదా? ఎక్కదాలకు ఫూలిష్నెస్. ఏంద్రా ఎవడో చచ్చిపోతే నాకేడొస్తుంది? మళ్ళీ అమరవీరులకి వెళ్ళి దీపాలు వెలిగిస్తారు, అమరవీరులకి వెళ్ళి సెల్యూట్లు చేస్తారే, వాడికి దండలేస్తారే, అది అర్థమవుతుంది. కానీ యేసునే ఆయన దేవుని కుమారుడు సిలువ చచ్చిపోతే, ఆయన చస్తే నాకెట్లా రక్షణ? సిలువ అంత ఫూలిష్నెస్ అని అనుకుంటాడు. ఇది రెండవది. మూడవది చూడండి, మూడవది, ఈ లోకంలో 2000 సంవత్సరాల క్రితం చనిపోతే ఇప్పుడు నాకెట్లా? ఇట్స్ అ టైం ఫ్యాక్టర్ అనుకుందాం. సరే, ఆయన మొన్న ఒక 1 మంత్ కింద చచ్చిపోయాడు, 1 ఇయర్ కింద చచ్చిపోయాడు కదా. 2000 సంవత్సరాల క్రితము నా తాతలు ముత్తాతలు ఎవడు పుట్టినప్పుడు ఎప్పుడో చచ్చిపోతే ఇప్పుడు రక్షణ ఎట్లా వస్తుంది? వాళ్ళకు బ్రెయిన్ పనిచేయదు, ఫూలిష్నెస్ ఇట్నే ఉంటుంది ఆలోచన. మరి ఇప్పుడు సూర్యుడిని నిన్న తయారు చేశారా? నిన్న తయారు చేస్తే ఈరోజు లైట్ వస్తుందా అండి? సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? ఈ ఎర్రి మొహాలకు సూర్యుడు ఎప్పటి నుంచి ఉన్నాడు? మరి 2000 సంవత్సరాల ఎప్పుడో తెలియదు మనకు, అసలు సైన్సే చెప్పలేకపోతుంది. కొన్ని వేల కోట్ల, మరి అది ఇప్పటికీ లైట్ ఇస్తుందిగా, ఇవ్వట్లేదు ఆ లైట్. సూర్యుడు దేవుడు చేశాడు, అది సూర్యుడు మనుషులు చేసింది కాదు. కనుక వాళ్ళకు బుద్ధి లేదు. 2000 సంవత్సరాల క్రితం ఎవడో చచ్చిపోతే నాకు రక్షణ వస్తుందా? ఫూలిష్నెస్, ఇది పిచ్చి వెర్రి అని లోకం అనుకుంటుంది. తర్వాత పాయింట్, ఎన్ని పాయింట్లు అయినా 3 అయినాయి కదా. 4వ పాయింట్ ఏంటంటే, ఆ బైబిల్ ప్రకారం ఈరోజు లోకంలో నేను ఏమీ చేయకుండా నాకు ఎట్లా రక్షణ వస్తుంది అంటే, నేనేమి చేయకుండా అంటే, నేను నన్ను ఏమైనా చేయమంటారు. సిలువలో ఆయన నీ కొరకు మరణించాడు, నువ్వు ఆయన నమ్మాలి, ఆయన రక్తం నిన్ను కడుగుతుంది అంటే, ఇది ఎట్లా ఉంది? ఫూలిష్నెస్గా నేనేం చేయనక్కర్లేదా? అయితే అది ఎట్లా? ఇది ఎర్రి, ఇది వెర్రి మాటలు మాట్లాడుతున్నారు మీరు. నేనేమైనా చేస్తే కదా వచ్చేది అని ఈరోజు మనుష్యులు తమ మెరిట్ని డిమెరిట్ చేసేస్తుంది సిలువ. అంటే పొద్దున్నే లేచి చల్ల నీళ్ళతో స్నానం చేసుకొని, సిగరెట్ తాగకుండా, మందు తాగకుండా, సినిమాలు చూడకుండా, ఆ తర్వాత మటన్ తినకుండా, బట్టలు వేసుకొని 40 రోజులు దీక్ష చేసి ఏదో పెట్టుకొని పోతే దేవుడు నాకు చేస్తాడు. అది లోకానికి ఉంది. అట్లాంటిది క్రీస్తులో ఏమీ లేదు. నువ్వు చేయాల్సింది ఏమీ లేదు. నమ్మి బాప్తిసం తీసుకోవాలి అంతే. అండి మనుషులకు మెరిట్ అంటే వాళ్ళ ఈగో దెబ్బతింటుందండి. అంటే ఏంటి? నేను ఏమీ చేయకుండా నాకు రక్షణ వస్తుందా అని మనుషులు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు సిలువను వెర్రితనం అంటున్నారు. అర్థమవుతుంది. ఈరోజు మనుషులందరికీ ఏం చేయాలి? అగ్నిలో నడవమంటే నడుస్తారు, కొండలు ఎక్కుమంటే ఎక్కుతారు, ముక్కు నేలకు రాయమంటే ఎత్తారు, మోకాళ్ళ మీద పాకమంటే పాకుతారు. ఇవి ఏమి చేయడానికన్నా ఇష్టపడతారు తప్ప నువ్వు ఏమీ చేయనక్కర్లేదు బాబు. నువ్వు సిలువను నమ్మితే రక్షణ. వెర్రితనం దీంతో ఎట్టొస్తుంది? నమ్మితే. సో లోకానికి అలాగుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా ఆలోచించండి. ఈ మాటలు ఎందుకు నేను మీకు చెప్తానంటే, సిలువ లోకానికి వెర్రితనము, ఇప్పటికీ వెర్రితనమే. ఎందుకంటే మనుషులు ఏదో చేస్తే, తమ ఆ యొక్క నిలువు దోపిడీ చేస్తే
దీక్షలు మాలలు పూసుకొని చల్ల నీళ్ళతో స్నానం చేసి నిప్పుల మీద నడిస్తే, మీరు చూడండి టీవీలో చూడండి, అప్పుడప్పుడు కొన్ని ఎద్దులు వదులుతారు, వాటి కింద పండుకుంటారు, ఇట్లా పండుకుంటే అవి తొక్కుకుంటూ వెళ్ళిపోతాయి, తొక్కుకుంటూ వెళ్ళిపోతే వీళ్ళకు మోక్షం పెరుగుతుంది. ఇదేం పిచ్చిరా నాయన, కాల్చుకుంటారు కనుక. ఇంత లోకములో నేను ఏదైనా చేస్తే నాకు రక్షణ పొందితే దేవుడి ఎదుట గ్రేట్, నేను తపస్సు చేయమంటే చేస్తాను రక్షణ వస్తుంది అనుకుంటుంటే, దేవుడు ఏమన్నాడు, ఇవన్నీ ఏమి చేసినా రావురా బాబు, నా కుమారుడి సిలువను అంగీకరిస్తే నీకు రక్షణ అంటే లోకం. ఇది ఫూలిష్నెస్. నేనేమి చేయకుండా నాకు రక్షణ ఎట్లా వస్తుంది అనుకుంటే అది ఫూలిష్నెస్. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడికి ఆపేస్తాను. మనుషులు ఫూలిష్నెస్గా దీన్ని అంటే వెర్రితనం ఎంచుతున్నా, మరి ప్రతిదీ మనం వెర్రిది అనుకున్నది నిజంగా వెర్రి అవుతుందా అంటే అది వెర్రిగా ఉండొచ్చా? కాదు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. అమెరికాలో టెక్సాస్ అని ఒక స్టేట్ ఉంది, దాంట్లో లూజియానా అని ఒక ప్లేస్ ఉంటుంది. లూజియానా అనే ప్లేస్లో అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే, నీళ్లు ఉంటాయి అక్కడక్కడ, చెరువులు బాగుంటాయి, అక్కడ ఒక బోర్డు పెట్టిందండి, ఏమంటే డు నాట్ స్విమ్ అలిగేటర్స్ హియర్, అలిగేటర్స్ అని పెట్టి, అంటే ఇక్కడ ఈత కొట్టద్దు, మొసళ్ళు ఉన్నాయి అని. అయితే ఆ ప్రాంతాల్లోకి వెళ్ళిన వాడు ఏం చేశాడంటే, వాడు ఎప్పుడు చూస్తుండే, ఇదేంద్రా బోర్డు ఇది, ఇక్కడ మొసళ్ళు ఉన్నాయా దీంట్లో, అది ఎప్పుడు ఎగతాళి చేస్తున్నాడు. మొసళ్ళు ఉన్నాయా, మొసళ్ళు లేదు ఎందుకు పెట్టారని చెప్పి ఎగతాళి చేస్తూ ఉంటాడు. అట్లా తన స్నేహితులతో ఎగతాళి చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి ఏమన్నా అంటే, స్నేహితులు ఏంద్రా అంటే, ఇది ఉట్టిదిరా పిచ్చిది, ఇది ఏంది వెర్రి, దీంట్లో నీళ్ళల్లో మొసళ్ళు ఉంటాయా అని. అప్పుడు ఏమన్నారంటే దోస్తులు, మరి నువ్వు దిగి చూడు అన్నాడు. వాడు నేను దిగుతాను. వాడు దిగి ఈత కొట్టబోతే ఒకటి పట్టుకుందండి మొసలు. పట్టుకొని అల్లాడుతుంటే స్నేహితులంతా బయటికి లాగితే వాడు కాలు లాగేసుకొని పోయింది, కాలు అయిపోయింది. ఇప్పుడు ఆ బోర్డుని చూసి వాడు ఎగతాళి చేయగలుగుతాడా? ఆ బోర్డు కాడ ఏం చేయాలి, తల ఉంచుకొని పోవాల్సిందే. పీకింది కాలు ఒకటి కనుక. అంటే ఈ లోకంలో దేన్నైనా వెర్రిగా అనొచ్చు, బట్ అది కాకపోవచ్చు అండి, గుర్తుపెట్టుకో. ఈరోజు సిలువ లోకానికి వెర్రితనంగా అనిపిస్తుంది. లక్షల మంది, కోట్ల మంది రక్షణ పొందారు దాని మీద. నీకేం తెలుస్తుంది మరి? నువ్వు దాన్ని వెర్రితనంగా ఇస్తున్నావు. అదే చెప్తున్నాడు పౌలు. యూదులకేమో ఆటంకం అయిపోయింది అలా మతాచారాలను బట్టి, అన్యులకేమో వెర్రితనంగా ఉంది. అన్యులు గుండు కొట్టించుకోమంటే కొట్టించుకుంటారు, ఫుల్ గుండు కొట్టించుకుంటారు, దీక్ష పూనమంటే పూనుతారు, అగ్ని నోట్ల నాలుక మీద అగ్నిలు వేసుకుంటారు, చేతుల్లో కర్పూరం వెలిగించుకొని చేయమంటే చేస్తారు. ఇవన్నీ చేయడానికి ఇష్టపడుతున్నారు. కానీ సిలువ అనే వారికి ఇదేంట్రా పిచ్చి, ఇదేంద్రా ఇది సిలువ, తిట్టనమ్ముతాం రా. మన ఇస్కాన్ రాధా మనోహర్ అంటాడు, 3 మేకులు బిక్కోలేనోడు, 3 మేకులు బిక్కో. ఈరోజు రాధా మనోహర్ దాస్ ఆయన ఆంధ్రప్రదేశ్లో తెలుగు ప్రజలు, తెలంగాణలో క్రీస్తుకు పచ్చి వ్యతిరేకంగా ఎగతాళి చేస్తుంటాడు. ఎక్కడ పోయినా ఎగతాళి చేస్తారు అంటాడు. అక్కడ మ్యాటర్ లేదు అంటాడు. ఇజ్రాయెల్ దేశంలో వాటర్ లేదు, మ్యాటర్ లేదు. యేసుప్రభు గాడు వాడు గాడు అంటాడు. ఆ గాడు, ఈ గాడు సిలువెక్కితే రక్షణ, 3 మేకులు బిక్కోలేనాడు. అంటే వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారని, ఇవన్నీ చేయగలిగిన వాడు రక్షణ ఇస్తాడు తప్ప ఆయన నొట్టిగా నమ్మడం రక్షణ లేదనుకుంటున్నాడు. ఇక సుగుణాకర్ అన్నాడు, ఆ యొక్క శివశక్తి అతనైతే అంటాడు, ఏంద్రా మీరు సువార్త కాదు శవార్త, తీసేసి వాడు ఏం పెట్టాడు, శవము వార్త చెప్తారేంట్రా మీరు అంటే అతను అట్లా అంటాడు. ఇంకొక ఆమె ఉంది తెలుసా. ఈ నెక్స్ట్ పాయింట్, సిలువ దగ్గరికి వచ్చినాక మనుషులోకి ఈగో దెబ్బతింటుంది. ఈగో అంటే అహం. ఏమిటి, సిలువ దగ్గరికి రాగానే సిలువ ఏమంటుందంటే, నువ్వు పాపివి, నీ పాపాల కొరకు యేసుప్రభు సిలువ ఎక్కాడు. నేను పాపినంటే ఈగో దెబ్బతింటే, నేను ఎప్పుడు పాపిని, నేను దొంగను కాదు, నేను లంచాలు తీసుకోను, నేను మందు కొట్టాను, నేనేం చేయను, నేను ఎట్లా పాపిని, నేను చాలా మంచివాడిని, అదిగో వాడు దొంగ, వాడు తాగుబోతు, వీడు అట్లా చూపించుకుంటూ నన్ను సిలువ ఏమంటుంది, పాపి అంటే నేను అస్సలు పాపి కాదు, నన్ను పాపి అంటారేంటి అని చెప్పి చాలామంది ఈరోజు పాపిగా అంగీకరించాల్సి వస్తుంది. కనుక ఈరోజు సిలువ వారికి ఇంకా ఒక ఆమె ఉంది, కరాటే కళ్యాణి అని ఉంది, అజయ్ పాల్ అన్న ఫ్రెండ్. ఏమంటారు తెలుసా కరాటే కళ్యాణి, అరే మీరు పాపులు రా, ఏంద్రా పాపులు రా అంటే అసలు ఏంద్ర పొద్దున్న లేస్తే మీరు పాపులేరా, మేము కాదురా, మాకు 1,000,000 దేవతలు ఉన్నారు, మేము మంచిగా ఉన్నాం, మేము పాపులం కాదురా, మేము భక్తులమరా, మీరు పాపులు అని క్రైస్తవులను ఎగతాళి చేస్తుంది కళ్యాణి, కరాటే కళ్యాణి. కరెక్టే అంటుంది. ఎందుకో తెలుసా, షీ డోంట్ నో. మనం పాపి అని యాక్సెప్ట్ చేయాల్సి వస్తుంది. అందుగురించే సిలువ వెరితనంగా. ఈరోజు పాపి అని ఎందుకు యాక్సెప్ట్ చేయాలండి, మనం అనుకుందాం,
కదా. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళాను బాగాలేకపోతే, అక్కడ నిలబడ్డాను, నా పేరు తెలియదు. పేషెంట్ నువ్వేనా ఇక్కడ రా అంటుంది ఒక ఆమె నర్సు. ఎందుకు? నేను హాస్పిటల్కి వెళ్తే ఏమవుతానండి? పేషెంట్. నేను కాదు, మోడీ గారు వెళ్తే హాస్పిటల్కి ఏమవుతాడండి? ఆయన పిఎం అని రాసుకోరు, పేషెంట్ అని రాసుకుంటారు. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తే హీ విల్ బికమ్ ఏ పేషెంట్, అక్కడ అంతే పేషెంట్ అని రాస్తారు. సో ఎందుకు పేషెంట్ అని రాస్తారంటే నువ్వు అక్కడ పేషెంట్వే, ఆడ డాక్టరు, నర్సు, టెక్నీషియను వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా వాళ్ళు అక్కడ, నువ్వు పేషెంట్వే. కనుక నన్ను పేషెంట్ అని, ఏ పేషెంట్ ఇక్కడ రా అని పిలుస్తున్నారు, నన్ను నువ్వేనా పేషెంట్ అని అడుగుతున్నారు. బాధపడతామా మనం? నిజంగా హాస్పిటల్కి వెళ్తే వీఆర్ పేషెంట్స్. నువ్వు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళినా అక్కడ పేషెంటే కదా. మన కేసీఆర్కి బాగాలేకపోతే ఆయన ఏజీ హాస్పిటల్కి వెళ్ళలేదా? ఏజీ హాస్పిటల్లో రాసుకుంటారా కదా, పేషెంట్ అని రాస్తారు. అంటే ఎవరు ఆ పేషెంట్, ఆయనకి ఏం కావాలి? సో ఇంత కామన్ సెన్స్ లేకుండా సిలువ దగ్గరికి రాగానే అందరూ పాపులేండి. ఎందుకో తెలుసు, మనలో పాపం లేకపోతే ఆయన కుమారుడు చచ్చిపోయేవాడు కాదండి. ఆయన కుమారుని అంత ఘోరంగా అప్పచెప్పాల్సి, సిలువ లోకానికి ఏం, ఆల్ ఆర్ సిన్నర్స్, ఎవ్వడు లేడు కనుక నా కుమారుడిని ఇచ్చాను నేను. నువ్వు సిలువ దగ్గరికి వస్తే నువ్వెంత పెద్ద భక్తుడైనా వేరే దేవుడికి, యువర్ ఎ సిన్నర్, నువ్వు పాపివి కనుక యేసు నీకు అవసరము. కనుక ఈరోజు ఈగో దెబ్బతీస్తుంది కనుక ఎవడైనా సిలువను చూసేవాడు. ఇది వెర్రితనము. ఆ కరాటే కళ్యాణి అంటే రే మీరు పాపులు రా, మీరు గొర్రెలు రా, సావని రా అంటుంది. అది ఎప్పుడంతే అంటుంటుంది. సావనర పోయా యేసుప్రభు నమ్ముకోడు, పాపులు పాపులు పాపులు. రాధామనోహర్ దాస్ అయితే 3 బేకులు మిక్కోలేనాడు. సుగుణాకర్ అయితే ఆ శవార్త వింటారా మీరు, అది శవంతో వార్త ఏంటరా, వాడు చచ్చిపోతే ఎవడో చచ్చిపోతే నాకు రక్షణ ఏంటరా. అంటే మనుష్యులు ఏదైనా చేస్తే రక్షణ. గుర్తుపెట్టుకోండి, వాట్ ఆల్ యూ హ్యావ్ డన్ విల్ నాట్ గివ్ ఎనీథింగ్, బట్ హీ వెన్ యూ యాక్సెప్ట్ హిమ్ యూ విల్ గెట్ రక్షణ. అంటే యూలో నుంచి హీలోకి రావాలి. ఇంకా తెలుగులో చెప్తాను, నేను అనే నుంచి ఆయనలోకి వస్తేనే రక్షణ. నేను అనేది ఎవ్వరు తగ్గించుకోవట్లేదండి. నేను ఏదో చేయగలుగుతానన్నారు. ఆయన నమ్మాలంటే, ఆయన తీసుకోవాలంటే అది లోకానికి వెర్రితనంగా ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, 2 సంగతులు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీరు ఎక్కడ సువార్త బయట ఎందుకు ఎగిరిస్తున్నారు తెలుసా? ఇవి కారణాలు వాళ్ళ మైండ్లో ఉంటాయి. ఎవడో చచ్చిపోతే ఇప్పుడు రక్షణ ఏంటి, ఎవడో రక్తం కాలిస్తే నేను ఇప్పుడు కాదు, ఆ దేశపోడు ఎవడో రక్తం కాలిస్తే నాకేంటి, ఆ దేవుడు మన దేవుడు, ఇవి ఎన్ని రకాలుగా ఉన్న వెర్రితనం 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 అని లోకం చెప్తుంది. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన ఎంత గొప్పడు. నేను ఈ వెర్రితనం చేతే రక్షిస్తాను. ఎందుకు తెలుసా? ఇది ఎంత సింపుల్గా ఉండాలంటే, పామరుడైనా రక్షణ పొందేటట్టు, చదువు లేని వాడైనా రక్షణ పొందేటట్టు, ఈ లోకంలో దిక్కు లేని వాడైనా యేసయ్యా నా కొరకును ఒక చిన్న మాట నమ్మి బాప్తిసం తీసుకుంటే, ఎందుకు? ఆయన అందరికీ సమానుడు కనుక. ఈరోజు మనం సూర్యుని చూడాలంటే ఎట్లా అండి కదా, బాగా ఉన్నత కులస్తులు ధనవంతులు అంతా సూర్యుని చూడగలుగుతారు. ఒక పేదోడు సూర్యుని చూడలేడా? ఈజీగా చూస్తాడు. బికాజ్ వీ హ్యావ్ ఐస్, వీ హ్యావ్ ఎ రెటీనా, వీ హ్యావ్ ఎ సైట్. చక్కగా అలాంటి మంచి దేవుడు అంటున్నాడు, సిలువ లోకానికి వెర్రితనంగా మీకు అనిపిస్తుంటే నేను అంత సింపుల్గా దాన్ని చేసి పెట్టాను, కానీ దాంతోనే రక్షిస్తాను. ఇది నా సవాలు. నేను ఈ సిలువ వెర్రితనంగా ఉంది, దీంతోనే రక్షిస్తాను, చూసుకోండి అని చెప్పి దేవుడు సవాల్ చేసి ఈరోజు ప్రపంచానికి ఆ సిలువనిస్తే ఇప్పుడు 2 భాగాలు అయిపోయినాయండి. సిలువ యూదులకు ఆటంకము, ఆ తర్వాత అన్ని జనులకు వెర్రితనము. 3వది చదివి మనం ప్రార్థన చేద్దాం. 3వది ఇక్కడ ఆ యొక్క 1 కొరింథీయుల్లో 1వ అధ్యాయం చదవండి. అయిపోయింది, మన వాక్యం అయిపోయింది. ఆయన వెరీ గుడ్ అమ్మ, యూదులకు ఆటంకంగాను అన్ని జనులకు వెర్రితనంగాను ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్తులకేమి, పిలువబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు చాలండి. ఇక్కడ దేవుడు 3వది కంక్లూడ్ చేసేస్తున్నాడు. నేను చెప్పాను సిలువలో ఈరోజు 3గా, అంటే ఆ సిలువ 3 రకాలు కనిపిస్తుంది. ఇటు చూస్తే యూదులకు అది ఆటంకమే. అది అరే ఈయన మేము చంపినాడు, మేము అప్పచెప్పినాడు, మాకెట్ట రక్షకుడు అవుతాడు, దేవుడు అవుతాడు అన్నది. అన్యజనులు చూసి ఈ శిలలో ఆడేవాడు మాకెట్ట రక్షణ ఇస్తాడు, ఈ అంతేకాదు ఇంకేమైనా చేయమంటే చెప్పు. 1000 దీపాలు వెలిగి మంత్రాలు వెలిగిస్తాం, 1000 క్యాండిల్ వెలిగిస్తాం, 100 కొబ్బరికాయలు కొడతాం, ఏదైనా చేస్తాం మేము. కానీ ఈ సిలువ నమ్మంటే నమ్ముతాను రా బాబు అని చెప్పి అది వెర్రితనం అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు ఇదే సిలువ 3వది ఏంటో తెలుసా అండి, నమ్మువారికి దేవుని శక్తి అయి ఉంది. గట్టిగా చెప్పాలి కొడదామా? దేవుడు చెప్తాడు, ఆ నమ్మేవాడు యూదుడు కావచ్చు, అన్యుడు కావచ్చు.
ప్రపంచంలో. యూదుడు కావచ్చు, గ్రీస్ దేశం రాశాడు. యూదుడు కావచ్చు అంటే, యూదుడు అంటే యేసు ప్రభు ఏ ప్రజలైతే ఉన్నారో వాళ్ళు నిజమైన దేవుని వాళ్ళు కావచ్చు, అందరికీ అది దేవుని శక్తి అయిపోతుంది. ప్రియ దేవుని బిడ్డ, ఈ మాటలతో నేను ముగిచ్చేస్తాను. ఈరోజు సిలువ లోకానికి యూదులకు ఆటంకమైతే, అన్యులకు వెర్రితనమైతే, నీ జీవితంలో అది దేవుని శక్తిగా ఉంటుంది. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి ముగిస్తాను. ఒక చిన్న పాపకు బాగలేకపోతే వాళ్ళ అమ్మళ్ళు హాస్పిటల్లో చూపించారు, చేశారు, ఏం బాగాలేదు. వాళ్ళు దేవుళ్ళు దేవతలకు మొక్కారు, బాగాలేదు. ఇంకా తీసుకెళ్లారు, బాగాలేదు. చివరికి ఆ యొక్క పాపను ఒక పాస్టర్ దగ్గర తీసుకెళ్తే మంచిగా అయిపోయింది. మంచిగా అయిపోయారు వాళ్ళకి ఇష్టం. ఇదేంటి పాస్టర్ ప్రార్థన చేస్తే మంచిగా అయిపోయింది అని చెప్పేసి మళ్ళీ వచ్చేసి తర్వాత కొన్ని రోజులకు ఆ పాప ఎంత వాళ్ళతో ఉన్నా కానీ ఆ యేసుక్రీస్తు అంటే ఇష్టం కానీ పోనిచ్చేవాళ్ళు కాదు, చిన్నప్పుడు అంత తెలియదు కాదు. కానీ దాన్ని పెరిగి పెద్దగాక ఎప్పుడు బాగలేకపోయినా ఈ పాపను మాత్రం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తే బాగుపడుతుంది. అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకున్నారంటే, యేసుప్రభు ఇష్టపడ్డాడేమో ఈ పాపని, యేసుప్రభు కోరుకున్నాడేమో, అందు గురించి అవుతుంది అని చెప్పి అలాగున వాళ్ళు సెటిల్ అయిపోయారు తప్ప వాళ్ళు యేసుక్రీస్తు మా పాపను బాగు చేస్తాడే అని మాత్రం వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు వాళ్ళు. అలాగున్న దినాలు గడిచిపోయినాయి. ఆ పాప చదివి పెద్దగా కొంచెము ఆ యొక్క డిగ్రీ వరకు వచ్చే వరకు ఒక సిటీకి వెళ్ళి, సిటీలో పట్టణంలో అక్కడ ఒక హాస్టల్లో జాయిన్ అయ్యి ఒక జాబ్ కొరకు ట్రై చేస్తుంటే తనకు చిన్నప్పటి నుంచి యేసుప్రభు దగ్గరికి వెళ్ళాలి, యేసుప్రభుని ఆరాధించాలి, అక్కడ ఇంటి దగ్గర అంతా వీలు పడదు కనుక అని వచ్చి హాస్టల్లో అడిగింది. ఏమంటే నేను చర్చ్ ఎక్కడ, మరి ఆ హాస్టల్లో కొత్తగా సిటీకి వచ్చింది, ఆ యొక్క చర్చికి వెళ్ళాలంటే తెలియదు కదండి, అడ్రస్ తెలియదు కదా, తెలియదు, కష్టం. మేము కూడా నిన్న ఢిల్లీకి వెళ్ళొచ్చాము, మాకేం తెలియదు ఢిల్లీలో ఎక్కడ ఎవరు తీసుకుపోతాడో తెలియదు. ఎందుకంటే కొత్త ప్రదేశాలకు వెళ్తే చాలా కష్టం కదండి. భయంకరమైన పట్టణాలు, మోసం ఎక్కువ, దగా ఎక్కువ కనుక భయంకర డేంజర్ కనుక సిటీస్లో. అలాగనే ఆ అమ్మాయి ఏం చేసిందంటే, ఎక్కడబ్బా చర్చి నాకు ఎక్కడ తెలుస్తుందని. అయితే ఆ యొక్క తను ప్రార్థన చేసుకోవడమో బైబిల్ చదువుకోవడమో చూస్తుంటే వాళ్ళ యొక్క హాస్టల్లోనే ఒక కుక్ ఉంది, వంట మనిషి ఉంది. ఆమె అడిగితే నన్ను చర్చికి, నేను క్రిస్టియన్ని చర్చి తీసుకెళ్తాను. చక్కగా ఆ చర్చికి ఆతో వచ్చేసి ఈ చర్చికి వెళ్ళాక ఆ చర్చిలో వింటూ ఉంది, మంచిగా చెప్తా ఉన్నాడు, మంచిగా వింటూ ఉంది. అట్లా వింటుంటే ఏదో ఒక రోజు సిలువ టచ్ అవుతుంది. ఆ సిలువ విన్నాక అర్థమైపోయిందండి, యేసు ప్రభు ఈయన దేవుడు మానవుల పాపముల కొరకు పరిహారం చెల్లించాడు, ప్రాయశ్చిత్తం చేశాడు. చేతులలో మేకులు క్రియల పాపానికి, కాళ్ళల్లో మేకులు మన మార్గాలలో తప్పిపోయిందని, తలలో ముళ్ళ కిరీటం మానవుల ఆలోచనలకి, నోటిలో ఆయన కొట్టి రక్తం ఇచ్చేశారు మన నోటి మాట పాపము, పక్కలో గాయం చేశారు మనుషుల యొక్క లైంగిక పాపం. స్పష్టంగా అర్థమైంది సార్ అని వెంటనే ఆలస్యం చేయకుండా ఏం చేసినంటే బాప్తిసం తీసేసుకున్న తర్వాత కొన్ని రోజులకు తన ఊరికి వెళ్ళినా కానీ తను బాప్తిసం తీసుకున్నాను చెప్పలేదు. ఎందుకంటే లేనిపోయినది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళు. కానీ తర్వాత మళ్ళీ హైదరాబాద్ లేకపోతే తన పట్టణానికి వచ్చి కొన్ని రోజుల తర్వాత ఏమైంది తెలుసా అండి, తనకు ఏజ్ కనుక, మ్యారేజ్ ఏజ్ కనుక వాళ్ళ ఇంట్లో వాళ్ళు మ్యారేజ్ చేయాలని ఏం చేశారంటే ఇంటికి పిలిపించే సంబంధాలు చూస్తుంటే తను అప్పుడు చెప్పేసిందండి, ఏమనంటే నేను యేసుక్రీస్తును నమ్ముకున్నాను, నేను అన్య పెళ్ళి చేసుకోలేను, చేసుకుంటే క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకుంటా అంటే అప్పుడు వాళ్ళు ఒక్కసారి బ్లాస్ట్ అయిపోయారు. ఒక్కసారి తట్టుకోలేవు. నువ్వు ఎట్లా తీసుకుంటావు బాప్తిసం మాకు చెప్పకుండా? తల్లిదండ్రులను అడిగి తీసుకోవాలి కదా బాప్తిసం. నువ్వు ఇట్లా యేసుక్రీస్తుని నమ్మడం తప్పు కదా నువ్వు అని చెప్పి ఇక హరాస్మెంట్ చేయడం మొదలుపెట్టి ఇది తప్పు కదా, అట్లా తీసుకోవద్దని. ఈ రోజు వరకు కూడా చాలామంది అండి కదా బాప్తిసం తీసుకోవడానికి అమ్మను నాన్నను అడగాలనుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తర్వాత బాప్తిసం తీసుకోవాలనుకున్నప్పుడు భర్త పర్మిషన్ తీసుకోవాలనుకున్న నా దగ్గర కూడా వస్తారు. బాప్తిసం తీసుకున్నా అంటే నేను చెప్తా, వాళ్ళు ఏమంటే మా ఆయనకు చెప్పి తీసుకుంటామంటారు. అప్పుడు నేను చెప్తా, అమ్మ ఇది ఫ్యామిలీ ప్యాక్ కాదు, ఇది బావర్చిలో ఉంటుంది ఫ్యామిలీ ప్యాక్ లేదు. ఒళ్ళు మండుతుంది. నాకు అప్పుడే అర్థమవుతుంది ఈమె హృదయంలో కార్యం జరగలేదు, ఇంకొద్దు రావద్దండి. బ్యాప్టిజం క్లాస్ విన్నాక కూడా చేస్తారు కొంతమంది. నేను అస్సలు బాప్తిసం, ఇది ఫ్యామిలీ ప్యాకా కదండి. అంతేకాదు తల్లిదండ్రులకు చెప్పి పిల్లలకు చెప్పి లేకపోతే తల్లిదండ్రులకు చెప్పి మొగుడికి చెప్పి బాప్తిసం తీసుకోవడము ఇది ఉందా బైబిల్ ప్రకారం? కాదండి, అస్సలు లేదు కదా. నేను అడుగుతాను, ఎవరికైనా యాక్సిడెంట్ అయింది, కింద పడంగానే 108 వాళ్ళు వచ్చారు, 108 మా మమ్మీ డాడీ ఎక్కి 108 ఎక్కుతా అంటాడా? 10 అవతల పడేస్తారు, పోరా నీవని. అరే నువ్వు సస్తున్నావు అని వాళ్ళు చెప్పాలి. అప్పుడు చెప్తారండి, ఎక్కడ చెప్తారు? అట్లా తీసుకొని పోతారు హాస్పిటల్కి. తర్వాత అడ్రస్ తీసి ఫోన్ చేస్తారు. చాలామంది అట్లా అనుకుంటున్నారండి. అసలు బాప్తిసం తీసుకోవడానికి మనకి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. గుర్తుపెట్టుకోండి, ఒక వ్యక్తి తన జీవితంలో ఆ యొక్క మేజర్ వయసు వచ్చినాక అడగనక్కర్లేదు కదా. మనం కూడా ఇప్పుడు ఓటు వేయడానికి వెళ్ళాము, ఓటు బూత్ దాకా వెళ్ళి ఫోన్ చేసి మమ్మీ దేనికి వేయాలి నేను ఓటు అని అడుగుతున్నారా?
ఎట్లా ఎవడుకోబోయి నీ ఇష్టం ఉన్నోడికి మీ మమ్మీ చెప్తుందా ఓటేయమని? ఏం మరి యేసుప్రభు నమ్ముకుంటే ఇదేంటి తప్పది? బైబిల్ చెప్తుంది దేవుడు ఇండివిజువల్గానే సృష్టించాడు. నీ ఆత్మకు ఆయన రక్షణ ఇవ్వగలుగుతాడు, ఎవ్వడి పర్మిషన్ అక్కర్లేదు. చివరికి అనుకుందాం, ఒక అబ్బాయి పెద్దగా అయ్యాడు, మంచిగా వచ్చేసాడు, కాలేజీకి వెళ్ళాడు. కాలేజీలోకి వెళ్ళిన తర్వాత ఆ కాలేజీలో వాళ్ళది కో ఎడ్యుకేషను కనుక అమ్మాయిలు కూడా ఉన్నారు. ఒక అమ్మాయిని చూశాడు, ఫుల్ మంచిగా ఉంది, ఫోన్ తీసుకొని మమ్మీ నీకు ఉంది లైటింగ్ కొట్టాలని అడుగుతాడా? వాడికి ఇష్టమైంది అమ్మాయి, ఆ అమ్మాయికి ఇష్టమైతే స్టార్ట్ అవుతుంది. దానికి ఎవడేం చేస్తాడు? అన్నీ అడుగుతున్నారా అండి అసలు? సో యేసుప్రభు దగ్గరికి వచ్చినాక తప్పదు అది కనుక, చాలా తప్పు. నా మొగుడిని అడిగి నా భర్తను అడిగి తీసుకుని అది నీకు రక్షణలు పోను వెళ్ళగొట్టేసి నేనైతే ఈయన కూడా ఏం రానివద్దు. సో ఇండివిజువల్ నువ్వు పాపివని, నీ పాపమునకి ఇక దిక్కు లేదని, రేపు సస్తే నరకం తీర్పులోకి వెళ్తాం కనుక దేవుడు ఇంత ఉచితంగా ప్రేమించి ఆ రక్షణ ఇస్తుంటే నువ్వు మేజర్ అట్లీస్ట్ ప్రభుత్వాల ప్రకారం 18 years ప్లస్ అయితే తీసుకోవచ్చు. అదే క్రిస్టియన్ బాన్ అయితే అసలు అది కూడా అవసరం లేదు. క్రిస్టియన్స్ అయితే వెళ్దాం, క్రిస్టియన్ తీసుకోవచ్చు బాప్తిజం, ఎవరిని అడగనక్కర్లేదు, ఎవరి పర్మిషన్ అక్కర్లేదు మనకు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎన్నిట్లలో ఉంటే ఆ తల్లిదండ్రులు ఏం చేశారు తెలుసా? నువ్వు ఎవరిని అడిగి బాప్తిసం తీసుకున్నావు, ఆ పాస్టర్ ఎట్లా బాప్తిసం ఇచ్చాడు, ఎట్లా చేశాడని చెప్పి ఆ పాస్టర్కి ఫోన్ చేస్తా అంటే ఆ అమ్మాయి చెప్పింది ఏం చేయనక్కర్లేదు, అవసరం లేదని. ఆ పాస్టర్ నెంబర్ ఇవ్వలేదు, ఏం పెట్టలేదండి. కానీ తర్వాత ఇచ్చేసి ఏం చేశారంటే వాళ్ళు ఒకటి ఏం చేశారంటే ఐరన్ మేము నువ్వు బాప్తిసం తీసుకున్నావు, తెలియక తీసుకున్నావు, పిచ్చిగా తీసుకున్నావు, ఏదో అర్థం కాక చిన్నపిల్లవ కనుక తీసుకున్నావు, ఇప్పుడు నువ్వేం చేయన్నారు తెలుసా? అమ్మాయిని బాప్తిసం తిరుగు బాప్తిసం తీసుకోమన్నారు. తిరుగు బాప్తిసం ఏంటి? ఇదేంటి? రివర్స్ బాప్తిసం ఉందా? ఎవరైనా పాస్టర్ ఇస్తాడా? తిరుగు బాప్తిసం ఇప్పిద్దామని ఆ అమ్మాయిని సతాయించడం వల్ల ఆ అమ్మాయి చెప్తున్నాను, తిరుగు బాప్తిసం ఉండదు, అట్లా లేదు, బాప్తిసం లేదంటే లేదు వదిలేచ్చు, కానీ తిరుగు బాప్తిసం ఉండదు అని చెప్తే కాదు తిరుగు బాప్తిసం కూడా ఉండే ఉంటుంది కనుక ఎత్తుకుదామని చెప్పి ఎతికి లేకుంటే నువ్వు ఏ పాస్టర్ దగ్గర తీసుకున్నావో ఆ పాస్టర్ దగ్గరికే పోతాం, డబ్బులు ఇస్తాం ఏదని ఇమ్మను, తిరుగు బాప్తిసం ఇచ్చేయమను అని చెప్పి అని ఎంబడబడితే ఉండదు అని చెప్పారు. నిజంగా తిరుగు బాప్తిసం ఉంటుందా? నేను బాధతో చెప్తున్నాను, తిరుగు బాప్తిసం ఉంటుందా? బైబిల్ చెప్తుంది. ఈరోజు నువ్వు జీసస్ని యాక్సెప్ట్ చేసినాక యూ హ్యావ్ టు లివ్ హిమ్, అంతే. తిరుగు బాప్తిసం లేదు. ఎందుకో చెప్పాలా? ఒకసారి ప్రెగ్నెన్సీ అయిపోతే రివర్స్ ప్రెగ్నెన్సీ ఉందా అండి? అబార్షన్ ఉంది, గుర్తుపెట్టుకోండి. యూ హ్యావ్ టు కిల్ ద చైల్డ్. నీ కడుపులో ఉన్న బిడ్డను చంపి పారేయాలంతే. దేవుడు కూడా చెప్తున్నాడు, నేను ఒకళ్ళ జీవితాల్లోకి వస్తే నేను వాళ్ళ జీవితాల్లో ఉంటాను, నేను యూ కెన్ కిల్ మీ బట్ వెనక్కి పోవటం లేదు, తెలుసా అండి? అది దేవుడి యొక్క ప్రేమ. దానికి పౌలు అంటాడు తెలుసా అండి, శ్రమ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్ర ఉన్నవైనను, రాబోయిన ఎత్తైన క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాపు నేరదేదైనా ఉందా? ఐ లవ్ జీసస్. ఎట్లా కొట్టేవాళ్ళు పౌలుని, చెరసాలు వేసేవాళ్ళు, రాళ్ళు పెట్టి కొట్టినా కానీ అంటాడు ఈ క్రీస్తు ప్రేమ నుంచి నేను వెళ్ళాలి. మనం ఎన్ని స్టోరీస్ విన్నాం కదా, ఎన్ని వింటాం తెలుసా? లైలా మజ్ను అంటే ఏంటంటే ఎవరాళ్ళు? ఇద్దరు ప్రేమికులు కదా. షరీఫ్ ఫర్హాన్ ఎవరు? ప్రేమికులు కదా. మీకు ఇంకా పాత్రలు దేవదాసు, పారు కదా. ఇవన్నీ కథలా? నిజమవి. రజియా సుల్తానా భారతదేశాన్ని ఏలిన ఒక క్వీన్. ఆమె ఒక అతన్ని ప్రేమిస్తే చచ్చిపోయింది తప్ప వెనక్కి వెళ్ళలేదు. రజియా సుల్తానా చంపేశారు. రజియా సుల్తానా భారతదేశం ఢిల్లీ ఆ యొక్క పీఠం మీద రాణి, ఆమె చచ్చిపోయింది ప్రేమకు. మరి రోజు ప్రేమ కొరకు చచ్చిపోతున్నారు. ఒక అబ్బాయి అమ్మాయి ప్రేమిస్తే ఇద్దరు వెళ్ళి ట్రైన్ కింద పడి చస్తున్నారే. అబ్బాయి అమ్మాయిని ప్రేమిస్తే పురుగుల మంది సాగి చస్తున్నారే. క్రీస్తుని ప్రేమిస్తే తిరుగు బాప్తిసం ఉందా? వెనక్కి పోవచ్చా? ఎందుకండి లోకం ఎంత వ్యతిరేకిస్తుంది క్రీస్తును? లోకము దుర్మార్గతతో నిండింది, చీకటితో నిండింది కనుక నువ్వు రక్షణ పొందడం వాళ్ళకి ఇష్టం లేదు. వాళ్ళ మతాల్లో, వాళ్ళ యొక్క ఆచారాల్లో, వాళ్ళ బంధకాల్లో వాళ్ళకు బానిసత్వం బతకాలి. రోడ్డు మీద నిలబడి ఒక పాముకు పాలు పోసి రావాలంతే. అసలు పాము పాలు తాగదు. ఎందుకంటే అది బానిసత్వం అండి. అది బైబిల్ చెప్తుంది. మీరు ఆలోచించండి. ఆ అమ్మాయి చెప్పింది వినలేదండి వాళ్ళు ఎంతగానే. వాళ్ళు చివరికి ఏం చేశారు తెలుసా అండి? ఆ అమ్మాయిని అంటారు, వాళ్ళ తర్వాత బంధువులు ఏకమయ్యారు. ఆ తర్వాత ఊరంతా ఏకమైంది. అందరు ఏకమై చెప్తే ఆ అమ్మాయి యేసుప్రభునే మొదలుపెట్టలేదు. నేను యేసుప్రభుని అన్నప్పుడు వాళ్ళు అనుకున్నారు, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పిల్లకి పవరు? ఇంత పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఇంతమందిని వ్యతిరేకిస్తుంది పెద్దవాళ్ళను, ఎట్లా వస్తుంది? వాళ్ళకి అర్థం కావట్లేదు. చివరికి ఇదంతా కాదు, మందు పెట్టుంటారు ఎవరో కదా.
అని చెప్పి ఆ మందులోడి దగ్గర తీసుకెళ్ళింది. మెడికల్ షాపుకి కాదు, మందులోడి దగ్గర తీసుకెళ్తే, మంత్రగాడి దగ్గర తీసుకెళ్తే పాపము దినమంతా ఉపవాసం ఏదో పెట్టి పాపం చాలా కఠినంగా బాధ పెట్టి ఏదో మింగిచ్చారంట. మింగిస్తే ఆ అమ్మాయి ఏం చేసింది తెలుసా అండి, అక్కడికి వెళ్ళాక కక్కింది. కక్కితే చూడదో పడిందంటే, ఏం పడుతుందరా పిచ్చి పడేది కడుపులో కదా కదా అడగండి. ఈరోజు డాక్టర్ని అడిగితే వామిటింగ్కి ఇస్తారు, లేకపోతే మోషన్స్కి ఇస్తారు కదా. వాడు మోషన్స్ వామిటింగ్ 2 కల్పించాడేమో దాంట్లో. దరిద్రుడు వాడు. పాపం కక్కినాక ఏమీ కాలేదు. సరే అది కక్కించినాక అనుకున్నారు, కక్కిచ్చేసాం కనుక ఇప్పుడు వేసి వెళ్ళిపోతాడు, లేకపోతే ఆ పిచ్చి వెళ్ళిపోదు, ఆ స్పిరిట్ వెళ్ళిపోద్ది అనుకున్నారు. మళ్ళీ ఆ పిల్ల ఏం చేసిందంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి మళ్ళీ అదే పట్టుకుంది. ఇంట్లో గొడవలు, ఫ్యామిలీలో గొడవలు, అన్నతో గొడవలు, వదినతో గొడవ, ఇల్లంతా చివరికి నువ్వు ఇంట్లోంచి వెళ్ళిపో, నువ్వు చచ్చిపోయావనుకుంటావు. ఆ పొయ్యి తక్కువ మాల మాదిగల దేవుడిని అలా అదొక కులపిచ్చు. దేవుడిని నమ్మావని ఆ బిడ్డను బాధ పెట్టేసినాక ఏం చేయాలో తెలియదు. కొన్ని మంత్స్ గడిచిపోయినాయి, కానీ ఆ బిడ్డ అయితే క్రీస్తులో అలాగున నిలబడిన తర్వాత లాస్ట్కి అన్నారు, నువ్వు వెళ్ళిపో, నువ్వు చచ్చిపోయావు అనుకుంటావు అనుకో. ఇంకా ఆ పిల్ల కూడా డిసైడ్ చేసుకుంది, నాకు క్రీస్తు కావాలి తప్ప వీళ్ళు కాదు. వీళ్ళు ఎట్లా వెరితనంలో ఉన్నారు, పిచ్చిలో ఉన్నారని చెప్పి వాళ్ళ అమ్మ అయితే యేసుక్రీస్తుని రాముడి బంటు అని పిలుస్తుంది. అంటే రాముడికి పనోడంట యేసుప్రభు. దేవా నాయన మంచిదే నాయన, రాముడికే కాదురా బాబు, ఈరోజు సకల ప్రపంచానికి ఆయన దాసుడు స్వరూపం ధరించి కాళ్ళు కడిగాడు ఆయన. నీ రాముడికి కృష్ణుడికి కాదు యేసుక్రీస్తు, భూమి మీద ఉండ ప్రతి మానవుడి కాళ్ళు కడగటానికి వచ్చాడు ఆయన తన ప్రేమతో. అలాంటి దేవుడు కనుక దాసుడు అంటే నేనేం ఫీల్ కాలేదు, ఆమెకు తెలియక అంటుందిలే పాపం అని, బంట్రోత్ అంటుందిలే రాముడికి అని. అంటే వాళ్ళకి తక్కువ చూపు యేసుక్రీస్తు, తక్కువ ఇది కనుక పర్వాలేదు, ఎందుకంటే లోకానికి అది వెర్రితనమే కదా. కానీ ఆ అమ్మాయిలో అది దేవుని శక్తి అయి ఉందండి. ఆ యొక్క వాళ్ళకి సరెండర్ కాకుండా తిరిగి వచ్చేసింది. దేవుడి బిడ్డగా ఈరోజు మంచిగా ముందుకు పోతుంది. ఇంకా ఆ బిడ్డ కొరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్ ఏం చెప్తుందండి, యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనం కాదు, నమ్మవానికి వాడు ఎవడైనా సరే దేవుని శక్తి అయింది. గట్టిగా చెప్పట్లు కొడదామా, బైబిల్ చెప్తుంది. మరి ఈరోజు అనుకోకుండా ఆ అమ్మాయి ఆరాధనకు వస్తూ రాదనుకున్నాను, వచ్చిందండి, మన మధ్యలోనే ఉంది. వస్తావు నాన్న శిరీష, ఒకసారి ముందుకు రా, దానన్న దా. దేవుడి సన్నిధిలో దేవుడు మనల్ని ప్రేమించి ఆయన దేవుడి కొరకు నిలబడే మంచి బిడ్డలు ఉంటారు. తప్పకుండా ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పింది శిరీష కడప నుంచి. ఆ బిడ్డ అంతమందిని వ్యతిరేకించి ఈరోజు నిలబడిందంటే కేవలము నన్ను ఒక ఫోటో తీసుకొని దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఆలోచించండి, ఏనాడో పౌలుని చూసాం కదా, పౌలునే కాదు ఈరోజు మరి శిరీష లాంటి బిడ్డలు ఎంతోమంది ఉన్నారు. అన్య మతాల్లో పుట్టి, అన్య విశ్వాసాల్లో పుట్టి, అన్య ఆరాధనలో ఉండి వాళ్ళు క్రీస్తు కొరకు ఎన్నో హింసలు భరించి మన చర్చిలో ఉన్నారు. శిరీష ఫస్ట్ కాదండి, శిరీష కంటే ముందు ఎంతోమందికి ఇచ్చాను నేను. ఇలాగ ఎంతోమంది గురించి నేను చెప్పుకోగలుగుతాను, ఒక ఆత్మీయ తండ్రిగా చెప్పుకోగలుగుతాను ఖచ్చితంగా. ఆ బిడ్డ ఈరోజు ఆమెకి ఎవరు ఇచ్చారండి ఆ పవరు? సిలువ శక్తి. అది సిలువలో ఉంది ఆ శక్తి. సిలువ నమ్మిన వాళ్ళు రాజ్యాలను, సింహాసనాలను జయించారండి ఈరోజు తెలుసా. జయించి ప్రభువుకు నిలబడ్డాడు. అతియా బేగం ఉంది కదండి, అతియాకు అంతా రాలేదు, ఒక ముస్లిం కనుక ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు. వీళ్ళు ఎట్లా యేసు ప్రభువు నమ్ముకొని నిలబడతారంటే లోకానికి అర్థం కావట్లేదు. కానీ బైబిల్ చెప్తుంది అదేంటో తెలుసా, సిలువ యూదులకు ఆటంకము, సిలువ అన్యజనులకు వెర్రితనం, ఫూలిష్నెస్. కానీ సిలువ నమ్ముచున్న వారికి దేవుని శక్తి అయ్యింది. దీన్ని కాపాడుకుంటే మనము తప్పకుండా వెళ్తాం. కూర్చొని అందరం గట్టిగా చప్పట్లు కొడదాము. దేవుని వాక్యం చెప్తుంది ప్రియ దేవుని బిడ్డలారా, ఈ శక్తి మన జీవితాలలో ఉండాలండి సిలువను కనుక. సిలువ ఈరోజు ప్రపంచంలో అలాగున జీవోత్సవం తిరుగుతుంది. అది కోయ వాళ్ళ మధ్యలోకి వెళ్తుంది, బట్టలు కూడా వేసుకోరు. బుడిగ జంగారం అని ఆదిలాబాద్లో ఉంటారు వాళ్ళు, గోండులు అంటారు వాళ్ళని. ఇక మీరు చెప్పండి, లంబాడోళ్ళ మధ్యలోకి నేను వెళ్ళి మొన్న డిసెంబర్లో ప్రకటించి వచ్చాను. అందరు లంబాడీ చేసుకుంటే మంచిగా ఒక ఫోటో తీయమంటే శివ తీశాడు వాళ్ళతో. నన్ను ఎంత సంతోషం. ప్రపంచంలో సిలువ మానవుడికి విలువను తీసుకొస్తుంది, సిలువ మానవుడికి విమోచన తీసుకొస్తుంది, సిలువ మానవుడి బ్రతుకుకు ఒక అర్థాన్ని తీసుకొస్తుంది. కానీ అది నువ్వు అర్థం చేసుకోకపోతే సిలువ ఆలోచించుకో ఎంత శక్తి అంటే. ఈరోజు ప్రపంచ దేశాలు, జిన్పింగ్ దేనికి భయపడుతున్నాడండి? వాడికి న్యూక్లియర్ వార్స్తో భయం లేదు. వాడికి న్యూక్లియర్ అంటే వాడు తయారు చేసుకుంటాడు న్యూక్లియర్ వార్ హెడ్స్. వాడికి క్రిస్టియానిటీ అంటే భయం జిన్పింగ్కి. వాళ్ళ దేశంలో క్రిస్టియానిటీని అణిచి పారేస్తున్నారు. మన దేశ ప్రధానమంత్రికి ఎవరి భయం పట్టుకుంది ఈరోజు? క్రీస్తు భయం పట్టుకుంది. ఇండియాలో మనుషులు మారిపోతున్నారని చెప్పి 5-6 రాష్ట్రాల్లో ఈరోజు మత మార్పిడి నిరోధక చట్టం ఉంది. ఎందుకు భయపడుతున్నారు? క్రీస్తు ఏం చేశాడు వీళ్ళను? క్రైస్తవులు పేదవాళ్ళు మన దగ్గర ఏమున్నాయి?
మన దగ్గర డబ్బే లేదు కదండి. మన దగ్గర ఏముంది? డబ్బు, ఆయుధాలు ఉన్నాయి, ఏమి లేవు. కానీ వరల్డ్ ఈజ్ అ షేకింగ్, ట్రెంబలింగ్ వెన్ దే సీ ద క్రాస్, వెన్ దే సీ ద క్రిస్టియన్స్. దేశాలను మార్చేస్తుంది అది. సిలువలో ఆ శక్తి ఉంది. కానీ ఆ సిలువ శక్తి ఎట్లా వచ్చిందండి? తన కుమారుణ్ణి తండ్రి ఇస్తే వచ్చింది. కనుక అందరం తల్ల వంచి, లేకపోతే ఈ మాట చెప్పండి నాతో, అందరు ఈ మాట చెప్పితే ప్రార్థన చేస్తాను. మొదటి కొరింథీయులు 24వ వచనం, మనం మొదటి అధ్యాయంలో 24. నాతో ఒకసారి చెప్పండి, మనం ప్రార్థన చేసుకుందాము. బైబిల్ చెప్తుంది చూడండి, ఆ యొక్క మాటలు చదువుదాం చూడండి. ఎక్కడుందంటే ఆయన 24 చెప్పండి. ఆయన యూదులకు ఆటంకముగాను అన్ని జనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. పైన 18 కూడా చూద్దాం చూడండి. సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అందరం తల వంచి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క సమయంలో నీకు సిలువ ఇంకా ఆటంకంగా ఉందా? బిడ్డ, నువ్వు ఆచారాల్లో ఉండి ఉంటావు. నీ పెళ్లి కాడుకు పసుపు పెడుతున్నావేమో క్రిస్టియన్గా ఉండి కూడా. యూదుల బతుకదే గనక ఆ రోజు వాళ్ళకి ఎందుకు ఆటంకం అంటే, యూదులకు ఆచారాలు ఎక్కువ ఇష్టము, ఆజ్ఞలు కాదు. తల్లిదండ్రులకు ఇవ్వచ్చు కూడా కుర్బానని చెప్పి తప్పించుకునే వాళ్ళు దొంగలు. అలాంటి ఆజ్ఞలు కంటే ఆచారాలు ఎక్కువ ఇష్టం కనుక ఆజ్ఞలు వదిలిపెట్టి ఆచారాలను చేసిన వాళ్ళ బతుకుల్లో సిలువ ఆటంకంగానే ఉంటుంది. ఈరోజు కూడా క్రిస్టియానిటీలో నీకు ఆటంకము క్రీస్తు అయితే నువ్వు ఆచారాల్లో ఉన్న క్రిస్టియన్వి. క్రిస్మస్, గుడ్ ఫ్రైడే, ఈస్టరు, హార్వెస్ట్ ఫెస్టివల్, గుడారాల పండుగ, ఈ దిక్కుమాలినవి చేసేవాళ్ళు ఎవ్వరు కూడా కొద్ది కాలం తర్వాత క్రీస్తు బిడ్డలుగా ఎంచబడరు. అవి ఆచారాలు. అవి లెంట్ డేస్ చేయడం కానీ, పెళ్లి కార్డుకు పసుపు పెట్టుకొని పెళ్లి కార్డు ఇచ్చేయడం అంటే ఆచారాలు కనుక వాళ్లకు సిలువ ఆటంకంగానే ఉంటుంది, పెట్టుకోలేరు కనుక. ఈ చర్చికి మరి ఈ యొక్క బిడ్డ శిరీష ఎంతగా నిలబడుతుంది కదా, యేసుప్రభువు నమ్ముకొని బయటికి వెళ్ళి మళ్ళీ ఆ యొక్క నుదుటి మీద పెట్టుకొని బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆచారం ఇంపార్టెంట్ కనుక. ఒక నుదుటి మీద పెట్టుకొని అంటే వాళ్ళకి లేదని నేను క్లియర్గా చెప్తాను. యు ఆర్ నాట్ ఎ క్రిస్టియన్, నీకు అదే ఇవ్వలేదు, నీకు ఆటంకమే క్రీస్తు కనుక. అలాగున యూదులకు ఆనాడు ఆటంకమైతే ఈరోజు మనకు ఆటంకం అంటే నువ్వు ఆచారాల్లో ఉన్నావేమో ఆలోచించుకో. నువ్వు ఆచారాల మీద ఎక్కువగా నీకు మక్కువ ఉందంటే నువ్వు ఖచ్చితంగా సిలువ నీకు ఆటంకంగానే ఉంటుంది. రెండోది వెర్రితనముగా లోకము తన జ్ఞానము చేత పరలోకానికి వెళ్ళాలనుకుంటుంది. లోకము తన జ్ఞానము చేత ఇదిగో చంద్రుడి మీదకి రాకెట్ పంపింది. అలాగునే తన జ్ఞానము చేత దేవుడు ఉండే మోక్షానికి పరలోకానికి వెళ్ళాలనుకున్నారు, కుదరదు. ఈ సింపుల్ సిలువను నమ్మితేనే నువ్వు రక్ష. అయితే అది వెర్రితనంగా, నీకు వెర్రితనంగా ఉందా? వెర్రితనంగా ఉందంటే నువ్వు అసలు ఈ చర్చి కూడా వచ్చేవాడివే కదా, ఎప్పుడు వదిలేస్తారు అలాగున సిలువను. ఈరోజు సుగుణాకర్ కానీ, రాధా మనోహర్ దాస్ కానీ, కరాటే కళ్యాణి కానీ, వీళ్ళందరికీ ఇంకా పెద్ద పెద్ద మహానుభావులకు సిలువ వెర్రితనంగానే ఉంది. వై? బికాజ్ వాళ్ళ జ్ఞానం అడ్డుగా పడుతుంది, వదిలేద్దాం. కానీ అసలు ఇది నువ్వు పిలువబడిన బిడ్డవైతే నీకు సిలువ దేవుని శక్తి. బిడ్డాను సిలువ శక్తిని అనుభవించును, అది దానికి పిలిచాడు నేను. ఇక సిలువ ఏమిటి అనేది నేను 4 మెసేజెస్ చెప్పాను, ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ మెసేజ్ March 3 మీకు యూట్యూబ్లో ఉంటుంది, చూసుకోవచ్చు. సిలువ క్షమాపణే కాదు, సిలువ విడుదలే కాదు, సిలువ క్రయధనమే కాదు, సిలువ యూదులకు ఆటంకము, సిలువ అన్ని జనులకు వెర్రితనం. ఈరోజు వార్త ప్రకటిస్తే కూడా ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ ఎవరైనా పర్వాలేదు, నమ్మితే అది దేవుని శక్తి. ఆ శక్తిని నువ్వు పొందుకొని ఈ జీవితంలో నీ ఆత్మను కోల్పోకుండా ఈ యొక్క ప్రకృతిని పూజించి, మనుషులను, బాబాగాళ్లను పూజించి, జంతువులను పూజించి నశించిపోతావా? లేకపోతే ఈ క్రీస్తు నమ్ముకొని ఇప్పటికే ప్రపంచంలో 210 దేశాలు, ఇప్పటికే ప్రపంచంలో 3589 భాషల్లో ఆయన ప్రేమ వాక్కులున్న ఈ బైబిల్ ఉన్న ఆ దేవుణ్ణి నమ్ముతావా? లేకపోతే తుచ్చమైన ఈ లోకపు ఆకాశ సైన్యానికి నువ్వు మొక్కుతూ నశించిపోతావా? నువ్వు తెలుసుకో. దేవుడు మాత్రం తన కుమారుని ఇచ్చాడు, ఇంకంతకంటే ఏమి ఇస్తాడు? ఆ కుమారుడు రక్తం ఇచ్చాడు, ఇంకేం ప్రాణం ఇచ్చి ఇంకేం కావాలి నీకు? ఆయన నమ్ము, నీకు సమస్తాన్ని దయచేస్తాడు. ఈ చర్చికి 50,000 రెంట్ ఎట్ట కడుతున్నాం? ఎవడిస్తాడు? దేవుడు ఇచ్చుకుంటాడు, ఆయన ఇచ్చాడు, అన్నీ చూసుకుంటాడు ఆయన.
ఆయన మన రక్షణ చూసుకున్న దేవుడు, మన జీవితంలో కావాల్సినవన్నీ చూస్తాడు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, అయినా వాటిని నేను పోషిస్తున్నాను. ఏమి తిందుమో ఏమి తాగుదామో అనుకోదు, అనుజులు విచారిస్తారు. మొదట నా నీతిని రాజ్యమును వెతుకుడు, మీకు సమస్తం 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 ఇస్తాడు. ఈ చర్చిలో ఎంతోమంది పిల్లలకు మన జాబ్స్ వచ్చాయి, దేవుడు ఇస్తాడు కనుక. 12 ఏళ్ళు సంతానం లేని ఆ యొక్క దయామణి క్రాంతికి చర్చిని వదిలిపెట్టలేదు వాళ్ళు, కానీ దేవుడు చక్కటి పాపను ఇచ్చాడు. దేవుడు ఇస్తాడు ఆయన, కానీ నీతిని రాజ్యాన్ని వెతకాలి కనుక మనమందరం కూడా దేవుని వైపు తిరిగి ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, ఈరోజు అయ్యా శిలువ యొక్క తండ్రి నాయన మెసేజెస్ ఇక్కడికి ముగించుండగా ఈ వారంలో గుడ్ ఫ్రైడే కూడా ఉంది ప్రభా. మేము నాయన తండ్రి నీ శిలువ ఎంత గొప్పదో మేము నేర్చుకుంటకు, శిలువ ఎంత ప్రామాణికమైందో, శిలువ ఎంత మహిమాన్వితమైందో ప్రభా. అది లోకములో అపజయానికి, లోకములో ఓటమికి, లోకములో సిగ్గుకు, లోకములో మరణానికి, లోకములో శాపానికి సూచనగా ఉన్నది. అది ఈరోజు మాకు ఇంత బ్లెస్సెడ్గా చేసావంటే దాంట్లో సిరులు ఉన్నాయి ప్రభా, దాంట్లో ధనమంది, దాన్ని మేము తీసుకొని ప్రభా మా బ్రతుకులు కట్టుకుంటకు నీ కృప దయచేయమని, ఈరోజు విత్తబడిన వాక్యాన్ని నారుకట్టి నీరు పోసి నిరంతరం ఫలింప చేయమని, ఈ చర్చిలో బిడ్డ గురించి నేను చెప్పే అంత ధన్యత నాకు ఇచ్చావు. దేవానికి స్తోత్రాలు ప్రభా. నీ కొరకు నిలబడ్డ నాయన మా ప్రియ బిడ్డ, నాయన మా ఆత్మీయ బిడ్డ, మా కుమార్తె శిరీషాన్ని బట్టి నీకు లెక్కలేని వందనాలు ప్రభా. ఆ బిడ్డ ఎంత త్వరగా యేసు ప్రభు అని వారు ఊరిలో వదిలేసి ప్రభా కలిసిపోవచ్చు, కానీ ప్రభా ఆ బిడ్డ శ్రమ, బాధ, హింస తండ్రి, అవమానము, అయ్యా వేదన అనుభవించింది ప్రభా నాయన. ఎందుకంటే ప్రభా నీ కొరకు నిలబడటానికి ఇది మా జీవితాల్లో ఒక పరీక్ష కనుక, అలాగ నిలబడే శక్తిని బిడ్డకు శిరీషాకి ఇచ్చినందుకు దేవానికి దేవదూతలతోనూ సంతోషించుంటావు నాయన. పరలోకంలో నువ్వు మహిమను పొందింటావు ప్రభా నాయన. అయ్యా పెద్ద పార్లమెంట్ బిల్డింగ్ ఓపెన్ చేసినప్పుడు, అయ్యా అయోధ్యలో రామ మందిరం కట్టినప్పుడు కాదు ప్రభా, శిరీష పడుతున్న బాధలు ఆ బిడ్డ ఓర్చుకుంటున్నందుకు పరలోకంలో నీకు సంతోషం ప్రభా నాయన. దేవా మంచి దేవుడు నాయన, మమ్మల్ని కోరుకున్నావు, ప్రేమించావు కనుక నీ ప్రేమకి ఏమి ఇవ్వగలము నాయన. అయ్యా మీ బ్రతుకులో నీ కొరకు బ్రతికితే చాలు కనుక అలాంటి కృపను మా అందరికీ ఇచ్చి ప్రభా, ఇంకా సిలువ వెర్రితనం అనుకున్న వారి దగ్గరికి ఓపిక చేసుకొని మేము చెప్పాలి ప్రభా. లెక్కతాలు చేస్తారు పర్వాలేదు, ఆటంకంగా ఉందనుకున్నారు ఆచారాలు, వారికి చెప్పాలి ప్రభా. నమ్మితే నమ్మారు, లేకపోతే లేదు, కానీ మాకైతే సిలువ నీ శక్తి ఉంది కనుక ప్రభా ఆ శక్తిలో ముందు కొనసాగుటకు మాకు సహాయం చేయమని ఘనత, మహిమ, ప్రభావాలనికే చెల్లిస్తూ ఈ వాక్యం ఎవ్వరి హృదయాల్లోంచి ఎత్తుకొని పోకుండా పరిశుద్ధాత్మదేవా మీరు ముద్రించండి ప్రభా, దీన్ని ముద్రించండి ప్రభా నాయన. నీ కృప చేత నాయన భద్రపరిచి మహిమను తెచ్చుకోమని అన్ని నామాల కంటే పైనామమైన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.